ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మేము గ్రహించడానికి, తద్వారా ప్రభువా మా యొక్క ఆత్మీయ జీవితంలో అంతరంగంలో ప్రభువా నూతన మార్పును ప్రభువా నువ్వు తీసుకుని వచ్చి తండ్రి, మీరు ఆశించిన రీతిలో తండ్రి ప్రభువా మార్చబడటానికి నీ కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన దాని కొరకే ఈ యొక్క కూడికలు చేసావు తండ్రి. మీ స్వారూప్యంలో మేము మార్చబడాలని తండ్రి, మీ యొక్క సాక్షులుగా మేము జీవించాలని ప్రభువా తండ్రి నాయన నీ దాసుని ఏర్పరచుకున్న దాన్ని బట్టి వందనాలు స్తోత్రములు నాయన. ఈ విధంగా తండ్రి ఇప్పటి వరకు వచ్చిన తండ్రి ఆన్లైన్లోకి వచ్చిన బ్రదర్స్ని బట్టి సిస్టర్స్ బట్టి కుటుంబాలను బట్టి మీకు వందనాలు స్తోత్రములయ్యా. అవును తండ్రి, ఈ వాక్యం అంటే ఆసక్తి కలిగి తండ్రి నాయన, నీ వాక్యమే మమ్మలను బ్రతికించేది తండ్రి నాయన ప్రభువా. ఆ విధంగా తండ్రి ఆ యొక్క ఆ తాత్పర్యంతో, ఆ యొక్క తృష్ణతో, ఆ యొక్క ఆశతో వచ్చినటువంటి వీళ్ళందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. దీనదాసులమైన మమ్ములను కూడా ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి ప్రభువా. మరి మేము కూడా ఇదిను జాయిన్ అవటానికి ఇచ్చిన ధన్యత భాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. మాతో మీరు మాట్లాడండి తండ్రి నాయన ప్రభువా. మేము ఎక్కడ మరి సరి చేసుకోవాలో, ఎక్కడ చక్కబెట్టుకోవాలో, ఎక్కడ చెక్కబడాలో ఆ విధంగా చెక్కబడటానికి ప్రభువా తండ్రి సహాయం చేయవలసిన వేడుకుంటున్నాం తండ్రి. సంపూర్ణంగా ప్రభువా ఈ కోడికను ప్రభువా మీ ఆధీనంలో పెట్టుకుంటున్నాం తండ్రి నాయన ప్రభువా. నేర్చుకున్న విషయాలు ప్రభువా మా జీవితంలో అన్వయించుకోవటానికి కృప చూపించండి. కేవలం వినేవారిగా కాకుండా ప్రభువా జీవితంలో అన్వయించుకుని ప్రభువా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయవలసి వేడుకుంటున్నాం నాయన. నీవు హెచ్చించబడాలి మా జీవితాల్లో, మేము తగ్గించబడాలి తండ్రి నాయన ప్రభువా. దాని కొరకు మమ్మలను నాయన నువ్వు సిద్ధం చేస్తూ ఉన్నావు, దినదినము చెక్కుచూ ఉన్నావు. నీకు వందనాలు స్తోత్రములు చేస్తున్నాం తండ్రి ప్రభువా. కృప చూపించండి నాయన. ఆది నుంచి అంతవరకు నీవే అధ్యక్షత వహించి నీ నామానికి మహిమ తెచ్చుకోవాల్సింది వేడుకుంటూ మిమ్మల్ని మహిమ పరుస్తూ గణపరుస్తూ మా ప్రభును రక్షకుడు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Elia, please take over the meeting. ప్రభు నామములో సారీ host okay Elia, go ahead please. Yeah. ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో చేరి వచ్చిన వారందరికీ శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. ఈ విధంగా వారం వెంబడి వారము దేవుడు మనకి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి తరుణం దయచేస్తున్నందుకు దేవునికి కూడా ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంటున్నాం. సో ఈ రోజు మనము వాక్య భాగం అయినటువంటి ఎఫెసీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 25వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం ధ్యానించిన ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము నుంచి 32 వచనముల వరకు మనము ధ్యానించినాం. సో ఎవరైనా ఒకరు దయచేసి చదువుతారా ఆ వాక్య భాగంను? మనము ఒకరికొకరము అవయవాలై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలి వాడిక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషయం ఏదైనను మీ నోట రానియకుడి. దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒక నీడలో ఒకడు దయ కలిగి కరుణావృధులై క్రీస్తునందు దేవుడు
క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. థ్యాంక్స్ బ్రదర్. సో మనం ఈరోజు ఈ వాక్య భాగాన్ని ధ్యానించే ముందు ఈ వాక్య భాగం యొక్క సందర్భాన్ని మనము కొన్ని నిమిషములు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఈ ఒక వాక్య భాగం అంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో మనము ధ్యానిస్తూ వస్తున్న విధంగా మొట్టమొదటి 3 అధ్యాయాలలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఇటర్నల్ లేకపోతే నిత్యమైనటువంటి ప్రణాళిక ఉద్దేశాన్ని ప్రత్యేకంగా ఆయన ఎన్నుకున్నటువంటి పరిశుద్ధుల పట్ల ఆయన కలిగినటువంటి ఉద్దేశాన్ని మనకు తెలియపరచడం చూచినాం. ఆ ఉద్దేశంలో దేవుడు తన యొక్క శక్తి ద్వారా, తన యొక్క మహాత్యము ద్వారా, తన కృప ద్వారా, తన యొక్క ప్రేమ ద్వారా జరిగించినటువంటి అనేకమైన విషయాలను మనం ధ్యానించినాం. ఎందుకొరకై మనలను దేవుడు ఈ విధంగా ఏర్పరచుకున్నాడంటే ఆయన మనతో ఉండాలని, మనము ఆయనతో ఎల్లప్పుడూ ఉండాలనే ఉద్దేశంతో మనలను ఆయన కుమారులనుగా ఏర్పరిచి ఆ కుమారులుగా అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వారూప్యతలోనికి మనలను మార్పు చెందిస్తూ రావడం మనము గమనించినాం. దాని కొరకై మనలను అన్యులను యూదులను అందరినీ ఒకరిగా చేసి దేవుని యొక్క శరీరంలో మనలను భాగముగా దేవుడు చేయడం మనము గమనించినాం. సో ఈ విధముగా ఐక్యపరచబడిన మనము ఏ విధముగా ఈ లోకములో ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశమును ప్రణాళికలను జరిగిస్తూ రావాలి, లేకపోతే ఆ యొక్క ఉద్దేశానుసారముగా జీవించాలి, లేకపోతే ఇంత మహాత్యం కలిగిన దేవునిని ఏ విధముగా మనము ఇతరులకు చూపించాలి అనే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ని అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు 4వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయముల వరకు మనకు రాసి ఉంచినారు. సో మనము 4వ అధ్యాయం ప్రారంభంలో మనం ధ్యానించినట్లుగా ఈ 4వ అధ్యాయం నుంచి మనం చూచినట్లయితే ఏ విధముగా మనము నడవాలి, లేకపోతే మన యొక్క ప్రవర్తన ఏ విధముగా ఉండాలి, లేకపోతే మన యొక్క జీవితం యొక్క మాదిరి ఏ విధముగా ఉండాలి అనేది మనము గమనిస్తూ వస్తున్నాం. మొట్టమొదటిగా 4వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఏం చూపించబడిందంటే వాక్ ఇన్ అ మేనర్ వర్తీ ఆఫ్ కాలింగ్, అంటే మీరు పిలువబడిన పిలుపునకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి అనేది మనం చూచినాం. ఆ పిలుపు ఏంటి? ఆ పిలుపులో మరి ఆ పిలుపును అనుసరించి నడుచుకోవడానికి దేవుడు మనకు దయచేసినటువంటి విషయాలైతే ఏంటి అవన్నీ మనము ఇది వరకు ధ్యానించినాం. రెండవదిగా 4వ అధ్యాయం 17వ వచనంలో మనకు పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా తెలియజేసింది ఏంటంటే వాక్ నో లాంగర్ జస్ట్ యాజ్ జెంటైల్స్, అంటే అన్యుల మాదిరిగా లేకపోతే అన్యజనులు నడుచుకున్నట్లు మనము నడుచుకొనకూడదు అనేది మనము చూచినాం. ఎందుకని ఆ విధంగా నడుచుకోకూడదు, అన్యజనులు ఏ విధంగా నడుచుకుంటారు అనే విషయాలను మనము గడిచిన వారము ధ్యానించినాం. సో ఆ ధ్యానంలో మనం ఎక్కడి వరకు వచ్చినామంటే ప్రత్యేకంగా ఎందుకు మనం అన్యజనుల మాదిరిగా ఉండకూడదు అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఒక నూతన వ్యక్తులుగా, నూతన స్వభావము కలిగిన వారిగా దేవుడు మార్చినాడు, లేకపోతే మనలను నూతనమైన వారిగా సృష్టించినాడు. కాబట్టి మనము అన్యజనుల వలె నడుచుకోకూడదు. సరే, మరి ఆ నూతనమైన స్వభావమును అంటే ఏ విధముగా కలిగి ఉంటాము, లేకపోతే ఆ స్వభావమును ఏ విధముగా చూపిస్తాము అనే విషయాన్ని
25వ వచనం నుంచి 32వ వచనం వరకు మనకు తెలియచేయబడింది అనమాట. సో ఆ విషయాలను ఈరోజు మనము ధ్యానించనై ఉన్నాం. 25వ వచనం నుంచి 32 వచనములు. ఆ నూతన యొక్క స్వభావమును కలిగిన వారము, ఆ ఆత్మీయమైన వారము, ఏ విధముగా మనము ఎటువంటి యాటిట్యూడ్స్ ని లేకపోతే ఎటువంటి కార్యములు యాక్షన్స్ ని మనము చెయ్యాలి, తర్వాత ఏవి చేయకూడదు అనేది మనము ఈరోజు గమనిస్తాం. మొట్టమొదటిగా ఈ ఈ యొక్క వాక్య భాగమును మనం 3 విధములుగా మనం విభజించవచ్చు. 5వ వచనం నుంచి 27వ వచనం వరకు మనకు కొన్ని కార్యములు యాక్షన్స్ ని మనము చూస్తాం అన్నమాట. ఫండమెంటల్ యాక్షన్స్ ఆర్ ఫౌండేషనల్ యాక్షన్స్. ఓకే, తర్వాత 27వ వచనం మధ్య భాగం నుంచి 30వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే ఈ యొక్క నూతన జీవమును ఏ విధముగా ముందుకు కొనసాగించాలనో చూస్తాం, లేకపోతే ప్రాసెస్ ని మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. ఏ విధముగా ముందుకు తీసుకువెళ్ళాలి, లేకపోతే అడ్వాన్స్ అంటే ముందుకు తీసుకువెళ్ళాలి అని. ఆ తర్వాత ఇటువంటి నూతన స్వభావమును కలిగి జీవించడానికి కావలసినటువంటి యాటిట్యూడ్స్ ని మనము ఇక్కడ చూస్తాం అన్నమాట. 31, 32 వచనాలలో మనం చూస్తాం. సో మేనర్ లేకపోతే ఫౌండేషనల్ యాటిట్యూడ్స్. సో ఇది మనకు ఈ వాక్య భాగంలో మనము గమనించే విషయాలు. సో ఇప్పుడు మనము కొంచెం ముందుగా వెళ్ళి ఈ యొక్క విషయాలను ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరిచినాడో మనం చూస్తాం. నూతన స్వభావము కలిగిన వారముగా, నూతనమైన సృష్టిగా మార్చబడిన వారము, మనలను దేవుడు ఏ విధముగా రక్షించినాడు? ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ గా మనలను రక్షించినాడు కదా. ప్రతి ఒక్కరిని ఒక్కొక్క వ్యక్తిగా దేవుడు మనలను రక్షించినాడు. కానీ మనలను ఆ ఇండివిజువల్ గా ఒక్కొక్కరమే ఉండేటట్లుగా మనల్ని రక్షించలేదు. మీరు గమనించినారా? ఇండివిజువల్ గా మనల్ని రక్షించినాడు, కానీ ఇండివిజువల్ గా ఉండడానికి రక్షించలేదు. ఎందుకని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను రక్షించిన తర్వాత ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరములోనికి మనలను బ్యాప్టైజ్ చేసినాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయన యొక్క శరీరంలో భాగముగా మనలను చేసినాడు. కాబట్టి రక్షింపబడిన మనము ఇండివిజువల్ కాదు, మనము ఒక శరీరములో, దేవుని యొక్క శరీరములో భాగములై ఉన్నాము. అది ప్రాణ జాగ్రత్తగా మనము గమనించాలి. సో కాబట్టి దేవుని యొక్క శరీరములో భాగములుగా ఉన్న మనము ప్రతి ఒక్కరము ఒకరికి ఒకరము కలపబడి ఉన్నాం. వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది కనుక మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అది ఎంతగానో అంటే మేక్స్ సెన్స్ అన్నమాట. అది అర్థం అవుతుంది అన్నమాట. మనము ఒక్కొక్కలముగా రక్షింపబడినాము, కానీ మనలను ఒక్కొక్కరిగా ఉండడానికి దేవుడు రక్షించలేదు. మనం అందరము కలిసి ఒక శరీరముగా ఏర్పరచబడినాం అన్నమాట. అందుకనే మనం ఇక్కడ ఏం చూస్తాము? మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము. సో ఇప్పటి నుంచి రక్షింపబడిన మనము ఇది నాది, నేను ఇష్టం వచ్చినట్లు చేస్తా, లేకపోతే నాకు అనిపించినట్లు చేస్తా, లేకపోతే నేను నాకు అనేది లేదు, ఉండకూడదు. దేనికంటే మనము ఒకరికి ఒకరము అవయవములై ఉన్నాం. అంటే మనం అందరము ఒకరికి ఒకరము కనెక్ట్ అయి ఉన్నాం.
ఎప్పుడే గాని ఇష్టం వచ్చినట్లుగా ఇది మాది, మా సొంతది, మేము ఇష్టం వచ్చినట్లు చేస్తాము అనడానికి లేదు. దేనికంటే మనము ఒక భాగము, ఒక శరీరములో భాగస్థులమై ఉన్నాం. అంటే ఈ యొక్క శరీరములో ఐక్యతను కాపాడుకోవాలి అంటే, దేవుడు ఏర్పరిచిన ఐక్యతను కలిగి ఉండాలి అంటే, ముందుకు తీసుకువెళ్ళాలంటే మనము అందరము కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరు కూడా నేను మిగతా వాళ్ళతో కలిసి చేయను, నాకు సొంతంగా దేవుడు ఏదో తెలియజేసినాడు అని చెప్పడానికి లేదు. అటువంటి విధముగా దేవుడు మనలను ఎన్నుకొనలేదు, మనలను ఏర్పరచుకొనలేదు. మనము ఏది చేసినా ఇప్పుడు ఈ శరీరంలో భాగస్థులమైన మనము ప్రతి ఒక్కరము ఇప్పటి నుంచి we cannot live for our own. మన సొంత ప్రయోజనముల కొరకై జీవించలేము, జీవించకూడదు. దేనికంటే మనము ఇతరులతో కలిసి ఉన్నాం. కాబట్టి ఇది ఎంత వరకు దారి తీస్తుందంటే, ఎప్పుడైనా కానీ నాకు మనసు బాగలేదండి, నేను చెప్పడానికి ఇష్టం లేదు, నేను వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టం లేదు, లేతే నేను వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టం లేదు, లేకపోతే వాళ్ళతో పీస్ కలిగి ఉండడానికి ఇష్టం లేదు అని చెప్పడానికి లేదు. బికాస్ యు ఆర్ నాట్ ఇండివిజువల్, యు ఆర్ నాట్ అలోన్, యు ఆర్ నాట్ ఆఫ్ యువర్ ఓన్. ఎప్పుడైనా అట్లా అనిపించినప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నోబడీ, ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ యు ఫీల్. ఏది మ్యాటర్ అంటే ఇతరులతో కలిసి, ఇతర అవయములతో కలిసి మనం ఏమి చేస్తున్నాము అనేది ప్రాముఖ్యం అన్నమాట. మరి ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా ఈ యొక్క ఐక్యతను యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి ఆయన చెల్లించిన క్రయము ద్వారా జరిగించినటువంటి ఐక్యతను మనము కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి తెలుసా? మీరు అబద్ధమాడుట మానాలి. ఇది మొట్టమొదటి. ఎందుకు అబద్ధం ఆడకూడదు? అబద్ధం ఆడితే ఏమవుతుంది అంటే ఐక్యత చెడిపోతుంది. మనలను రక్షించిన దేవుడు, ఐక్యపరచిన దేవుడు, ఆయనను బట్టి మనము నడుచుకోవాలి అంటే మనము అబద్ధములు మానాలి. ఎందుకంటే అబద్ధం అనేది ఈ యొక్క ఐక్యతను చెరిపేదిగా ఉంది. రెండవదిగా మనము ఈ మాటను ఇంకా కొంచెం అర్థం చేసుకోవాలంటే, అపోస్తలుడైన పౌలు గారు, మీరు ఎక్కడి నుంచి చెప్తున్నారండి? దేని ఆధారంగా మీరు ఈ మాట చెప్తున్నారు? అబద్ధం ఆడుట మాని ప్రతివాడు సత్యమే మాట్లాడాలనే విషయాన్ని మాకు ఎక్కడి నుంచి చెప్తున్నారు? దేని ఆధారముగా చెప్తున్నారంటే, మనము జకరయా గ్రంథము 8వ అధ్యాయానికి వెళ్ళాలి. జకరయా గ్రంథము 8వ అధ్యాయం. ఎవరైనా ఒకరు దయచేసి జకరయా గ్రంథం 8వ అధ్యాయానికి వెళ్తారా? అక్కడ కొన్ని మాటలు మనం చదువుదాం. జకరయా గ్రంథము 8వ అధ్యాయం. ఈ 8వ అధ్యాయములో 16వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఏమని ఉంటుంది చూడండి, ఎవరైనా చదవండి. కార్యములేవనగా ప్రతి వాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను. తన పొరుగు ఇక్కడ ఏమని రాయబడింది? తన పొరుగు వానితో ఏం చేయాలన్నారు? సత్యమే మాట్లాడాలి అని చెప్పినారు.
కదా. ఈ సత్యమే మాట్లాడవలసిన, ఎందుకు మాట్లాడాలి సత్యమే అనేది కనుక మనము ఆలోచించినట్లయితే మనకి ఏం తెలుస్తుందంటే, ఈ యొక్క అధ్యాయంలో కొన్ని వచనాలను మనం చూచినట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే చూడండి, మనం 8వ అధ్యాయంలో ఒక 2-3 వచనాలను మనం చదువుతాం. 3వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోను నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును. సత్యమును అనుసరించి పురమనియు సైన్యములకు అధిపతి యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. ఇక్కడ ఏం చూస్తున్నాం? యెరూషలేమును గురించి చూస్తున్నాం కదా. ఈ యెరూషలేమునకు, ఈ పట్టణానికి ఉన్న పేరేంటి? 3వ వచనంలో సత్యము. Jerusalem will be called the city of truth. City of truth. సత్యము అనే పట్టణం, ఆ పేరు కలిగిన పట్టణం అది. సో ఈ పట్టణములో ఉండే ప్రజలందరూ ఏం చేస్తారని? సత్యమే మాట్లాడతారు. వారు సత్యము మాట్లాడకపోతే ఆ పట్టణము సత్యము అని పేరు పెట్టబడదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ పట్టణానికి ఉంచే పేరేంటి? సత్యము అనే పేరు. అటువంటి ప్రదేశానికి యేసుక్రీస్తు ప్రభువులో భాగమైన మనలను దేవుడు తీసుకొని వచ్చి ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము ఎటువంటి పట్టణంలో భాగస్థులము? సత్యము అనే పట్టణములో భాగస్థులము. కనుక మనం ఏ విధముగా జీవించాలి? ఆ పట్టణమునకు అనుసరించి, లేకపోతే అకార్డింగ్ టు దట్ సిటీ. అంటే ఏమని అర్థము? మనము సత్యమే మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రజలు చూడండి, సర్వలోకమే కాకుండా స్పిరిచువల్ వరల్డ్, ఆత్మీయమైన ప్రపంచము కూడా, సైతానుడు, ఏంజల్స్, డీమన్స్, వీరి అందరి ముందర మనము ఏమి చూపిస్తున్నాము? దేవుని యొక్క గొప్పతనాన్ని, మహిమను చూపిస్తున్నాం కదా. సో వారికందరికి ఏమని చూపిస్తున్నాము? We belong to the city of truth. మేము సత్యము అని పేరు పెట్టబడిన పట్టణానికి చెందిన వారము. మీకు ఎవిడెన్స్ కావాలన్నా, రుజువులు కావాలన్నా చూడండి మా మధ్యలో ఏ విధముగా జీవిస్తున్నాము. సంగమునకు వచ్చి చూడండి మేము ఏ విధముగా ఒకరితో ఒకరం జీవిస్తున్నామో, ఏ విధంగా కనపడుతున్నాము. మేము ఒకరితో ఒకరం సత్యమే మాట్లాడతాము. ఎందుకని? మేము ఆ సత్యము అనే పేరు పెట్టబడిన పట్టణానికి చెందిన వారము కాబట్టి. ఒకవేళ మనము ఆ సత్యము మాట్లాడకపోతే దాని అర్థం ఏంటండి? ఏదర్ మనము ఏ పట్టణానికి చెందినమో మనకు తెలియడం లేదు, లేకపోతే తెలిసినా గాని ప్రవర్తిస్తున్నామంటే ఆ పట్టణంలో మనకు భాగము లేని వారముగా ఉన్నాం. ఇప్పుడు అర్థమైంది కదండి. అందుకని మనము సత్యాన్నే మాట్లాడాలి. ఒకరితో ఒకరము సత్యమే మాట్లాడాలి. ఇది మన కుటుంబంలో నుంచి ప్రారంభం అవుతుంది. భార్య భర్తల మధ్య సత్యమే ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల మధ్య సత్యమే ఉండాలి. అక్కడ నుంచి సంఘంలోనికి వచ్చినప్పుడు ఇతర సహోదరులతో సత్యమే మాట్లాడాలి. ఇది ఎంతో అవసరము. ఈ విధముగా జీవించితేనే కానీ మనము దేవుని యొక్క మహిమను ఇతరులకు కనపరచలేము. అర్థమవుతుంది కదా. కాబట్టి మనము అబద్ధమాడుట మానాలి. ఎందుకంటే మనము లోకస్తులము కాదు,
అన్యజనులము కాదు, ఈ లోకానికి చెందిన వారము కాదు, మనము పరలోక పట్టణమైన యెరూషలేమునకు చెందిన వారం. కాబట్టి మనము సత్యమే మాట్లాడాలి. ఈ మాటలు మనము చెప్పబడడం చూస్తున్నాము కదా, మానడము, మాట్లాడవలను. ఈ మాటలు గ్రీకు భాషలో వీటిలను ఇంపేరిటివ్స్ అంటారు, అంటే కమాండ్మెంట్స్. ఇవి సజెషన్స్ కాదు, ఏదో సలహాలు కాదు, ఇవి ఆజ్ఞలు. మనము ఈ విధముగా జీవించాలి అనేది. కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపించేది ఏంటంటే అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి. అంతేకాకుండా మనం చూద్దాం ఇంకా ఏం చెప్తున్నాడు. 26వ వచనంలో కోపపడుడి గాని, ఇది కూడా ఆజ్ఞనే. ఈ మాట్లాడవలను నేను వేరే కలర్ తోటి రాస్తాను, సో మనకు తెలుస్తుంది. ఇవన్నీ ఆజ్ఞలు. పాపము చేయకుడి, ఇవన్నీ మనకు ఇంకా ముందు వచ్చేటప్పుడు నేను చూపిస్తాను. సో కోపపడుడి కానీ పాపము చేయకుడి. మనము ఇప్పుడు అర్థం చేసుకోవాలి, ఈ మాటకు అర్థం ఏంటి, ఏం చెప్తున్నారు. కోపపడుడి అంటే అర్థం ఏంటి అని, పాపము చేయకుడి అని చెప్తున్నారు కదా. కానీ కింద ఏమంటున్నారు, నెక్స్ట్ మాటలోనే సూర్యుడస్తమించు వరకు మీ కోపము ఉండకూడదు. అగైన్ ఇది కూడా ఒక ఆజ్ఞనే, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు మనము ఆలోచించాలి కదా, ఏమనంటే ఒక దగ్గరేమో కోపపడచ్చు అంటున్నాడు, ఇంకొక దగ్గరేమో కోపపడకూడదు అంటున్నారు. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఎప్పుడు కోపపడవచ్చు, ఎప్పుడు కోపపడకూడదు, ఈ విషయాలను మనము కొన్ని నిమిషాలు ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. చూడండి, ఈ మాటలు కూడా ఎక్కడి నుంచి అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్నాడంటే, ఇది కీర్తనల గ్రంథము, కీర్తన 4వ అధ్యాయము 4వ వచనములో మనకు ఈ మాటలు మనకు కనబడతాయి. ఎవరైనా ఒక్కరు కీర్తన 4:4 చదవండి. భయము నొంది పాపం చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానం చేసుకొని ఊరకుండుడి. ఇక్కడ ఏమని చెప్తున్నారు, భయపడి పాపము చేయకుడి అనింది కదా. అది కరెక్ట్ ట్రాన్స్లేషన్ అన్నమాట. ఈ మాటకు కోపపడకుడి అనేది కాదు, కానీ దీన్ని గ్రీకు భాషలో దీని అర్థం ఏంటంటే ట్రెంబుల్, అంటే భయపడడం. ఎవరికి భయపడుతున్నాం? ఎవరికి భయపడుతున్నాం అంటే, మనం కీర్తన 4:4లో మనకు ఆ వాక్య భాగంలో మనకు తెలియజేయబడింది ఏంటంటే, దేవుని గురించిన భయము మన హృదయములలో కలిగి ఉండాలి. అది కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే పాపము చేయకుండా ఉంటామన్నమాట. సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ద్వారా మనకు తెలియచేయబడింది ఏంటంటే, మనము దేవుని గురించిన భయము మనము కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఆ దేవుని గురించిన భయం ఉంటే మనలో, మనం ఏం చెయ్యమంటే పాపము చేయము. కాబట్టి మనము ఎంతవరకు, ఆ సూర్యుడు అస్తమించే వరకు మనం ఏం చేస్తాము, మన కోపములో నిలిచి ఉండము. ఎప్పుడైతే దేవుని భయము ఉండదో మనలో ఏం కలుగుతుందంటే, ఆ కోపం అనేది రగులుతూనే ఉంటుంది. దాన్ని స్టాప్ చేయడము మనకు చేత కాదు. అది చేయడానికి మనకు అనేకమైన సార్లు ఇష్టము కూడా ఉండదు. అదే సమయంలో ఒక నీతిమంతమైన రైచియస్ యాంగర్ అంటారు, ఆ నీతితో కూడిన కోపాన్ని కూడా
మనము వాక్యంలో మనం చూస్తాం. అనేకమైన వారు ఇటువంటి కోపమును ప్రదర్శించడం మనం చూస్తాం అన్నమాట. ఉదాహరణకు చూసినట్లయితే కీర్తన 97:10 ఒక్కసారి ఎవరైనా దయచేసి చదవండి. కీర్తన 97:10. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. చెడుతనమును అసహించుకొనుడి అంటే మనము ఎటువంటి విధంగా ఉండాలంటే ఆ యొక్క పాపమును లేకపోతే చెడుతనాన్ని మనం హేట్ చేసే వారముగా లేకపోతే అసహించుకునే వారముగా మనము ఉండాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మనము కీర్తన 69:9 కూడా చూసినట్లయితే మనకు ఈ మాటలు మనం చూస్తాం. 69వ కీర్తన 9వ వచనం ఏమని ఉంటుంది? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నేను నిద్రించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడు? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదంటే హీ ఈజ్ సో జెలస్, అంటే ఆ యొక్క ఆసక్తితో నింపబడి ఉన్నారు. ఇదే మాటను మనము నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనం ఎక్కడ చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఆ యొక్క దేవాలయానికి వచ్చినప్పుడు అనేక మంది అక్కడ వ్యాపారం చేస్తున్న వారిని చూచి ఆయన ఏం చేస్తాడంటే బహుగా రౌద్రముతో నింపబడిన వాడై వారినందరినీ వారి ముందు ఉన్నటువంటి వాటినన్నిటినీ ఆయన కింది పడవేయడం మనం చూస్తాం. అప్పుడు శిష్యులు తర్వాత ఏమి గ్రహించినారంటే నీ యొక్క ఆలయమును గూర్చినటువంటి ఆసక్తితో ఆయన నింపబడిన వాడుగా ఉండి ఆ కోపమును ప్రదర్శించినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా మనము ఇంకా చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథంలో సమూయేలు సౌలుకు చెప్తాడు ఏమంటే అమాలేకీలందరినీ హతమార్చమని. కానీ సౌలు కొంతమందిని హతమార్చడు. ప్రాముఖ్యంగా వారి యొక్క రాజును ఆయన హతమార్చడు. సమూయేలు ఆ రాజు సమూయేలుకు ముందు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆయన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని ఆ రాజును హతమార్చడము మనము చూస్తాం. ఎందుకని ఆ కోపమును ప్రదర్శించినాడు అంటే అది నీతితో కూడిన కోపము. ఎందుకనంటే దేవుని చిత్తానుసారముగా ఆయన సౌలు ప్రవర్తించలేదు కాబట్టి సమూయేలు ఆ విధముగా మనము చూపించడం మనం చూస్తాం. అంతేకాకుండా ఈవెన్ మనము నిర్గమాకాండంలో కాదు, లేవి కాండంలో లేకపోతే సంఖ్యాకాండంలో మనం చూసినట్లయితే ఒకసారి ఈ ఇశ్రాయేలీలందరూ అరణ్యవాసంలో ఉన్నప్పుడు మిద్యానీయులతో కలిసి వారు ఎంతో భయంకరమైన పాపమును చేయడం మనకు బాగా తెలుసు. ఆ సమయంలో ఫినెహసు అనే అతను ఏం చేస్తాడంటే దేవుని యొక్క అంటే ఆయన తో నింపబడిన వాడై ఎంతో రౌద్రముతోటి ఆ మిద్యానీయురాలను ఆ ఇశ్రాయేలీయుడు ఎవరైతే ఆ వ్యక్తి ఆ యొక్క స్త్రీతో బహిరంగంగా పాపం చేస్తున్నారో వారిని బల్లెముతో పొడిచి చంపివేయడం మనం చూస్తాం. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఫినెహాసు చేసిన యొక్క కార్యమును బట్టి దేవుని యొక్క ఉగ్రతను దేవుడు ఆపివేసినాడు. కాబట్టి అంటే ఈ నీతితో కూడినటువంటి ఈ యొక్క కోపమునకు ఒక స్థానము ఉంది. కానీ అది చాలా జాగ్రత్తగా మనము
దాని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇష్టం వచ్చినట్లు మనము మన పిల్లలతో కానీ, తల్లిదండ్రులతో కానీ, ఇతర సహోదరులతో కానీ ఇష్టం వచ్చినట్లు కోపపడి ఈ సాకు చూపించకూడదు. అనేకమైన సార్లు మనము ఈ యొక్క వాక్య భాగాలను యూజ్ చేసుకొని మిస్యూజ్ చేస్తూ అనేకమైన సార్లు మన యొక్క కోపానికి సాకులు చూపించే వారముగా ఉంటాం. అది ఎంతో ప్రమాదకరమైనది. చూడండి, వారు అందరూ ఈ యొక్క ఎగ్జాంపుల్స్ లో, నేను చూపించినటువంటి ఎగ్జాంపుల్స్ లో వారు ఎందుకొరకై కోపపడినారంటే దేవుని యొక్క నామమునకు చెడ్డ పేరు రాకుండా ఉండడానికి కొరకై వారు కోపపడినారు. మనము కోపపడే విషయములలో దేని కొరకై కోపపడుతున్నాం? దేవుని కొరకై కోపపడుతున్నామా? దేవుని యొక్క మహిమ కొరకై కోపపడుతున్నామా? దేవుని యొక్క నామానికి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి కోపపడుతున్నామా? లేకపోతే మనల్ని మంచి చేసుకోవడానికి, గొప్ప చేసుకోవడానికి, మన యొక్క అధికారాన్ని చూపించడానికి కోపపడుతున్నామా అనేది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. మన యొక్క కోపములో ఐక్యతను చెరిపేది ఏది కూడా ఉండకూడదు. ఎందుకంటే మన యొక్క కోపము ద్వారా ఐక్యత కనుక చెడిపోతే మనము పాపము చేసిన వారం అవుతాం, దేవునికి విరోధముగా జీవించిన వారం అవుతాం. కాబట్టి దేవుని గురించినటువంటి భయములో మనము కలిగి పాపము చేయకుండా ఉండాలి. ఒకవేళ గన ఆ కోపములో అట్లనే నిలిచి ఉంటే మనము ఎవరికి అవకాశం ఇచ్చిన వారమైతాం? అపవాదికి చోటిచ్చిన వారం అవుతాం. చూడండి, అపవాది అనే ఇక్కడ పేరు ఏమని మనం ఇంగ్లీష్ లో డెవిల్ అంటాం. దాని మీనింగ్ ఏంటంటే మనకు అక్యూజర్. తెలుగులో ఏమని అంటారు అక్యూజర్ ని? నిందించేవాడు. సో ఇప్పుడు చూడండి, కోపపడడం ద్వారా, ఆ కోపంలో నిలిచి ఉండడం ద్వారా మనము ఎవరికి అవకాశం ఇస్తున్నాం? నిందించేవానికి అవకాశం ఇస్తున్నాం. ఈ నిందించేవాడు ఎవరి దగ్గర నిందించుతున్నాడు? ఎవరి మీద నింద మోపుతున్నాడు? అంటే ఈ అపవాది గురించి మనకు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో చూచినట్లయితే, లేకపోతే జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో చూచినట్లయితే ఎవరి దగ్గర వీడు నింద మోపుతున్నాడు? తండ్రి దేవుని ఎదుట. ఎవరి మీద నింద మోపుతున్నాడు? తన యొక్క సెయింట్స్ అంటే తన యొక్క ప్రజల మీద నింద మోపుతున్నాడు. ఆ నింద మోపడం ద్వారా ఎవరికి చెడ్డ పేరు తేవడానికి ప్రయత్నిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువుకు, దేవునికి. ఇప్పుడు అర్థమైంది కదా అని? మన యొక్క కోపము ద్వారా, అది నీతితో కూడిన కోపము కాకపోతే, ఆ కోపంలో నిలిచి ఉన్నట్లయితే మనము అపవాదికి చోటిస్తున్నాము. తద్వారా అపవాది మన మీదనే నింద మోపడమే కాకుండా మనలను ఏర్పరచుకున్న, మనలను ప్రేమించిన దేవుని మీద నింద మోపుతున్నాడు. వీళ్ళనా నువ్వు పరిశుద్ధులు అనేది, ఇటువంటి వారినా నువ్వు మంచివారు అనేది, ఇటువంటి వారిన సత్యముతో కూడినటువంటి పట్టణంలోనికి భాగములుగా ఉండేది. మరి ఇటువంటి పనికి మాలిన వాళ్ళను ఎన్నుకున్నావంటే నీ యొక్క డెసిషన్స్ లో ఎంత తప్పు ఉందో చూడు అని దేవుని దగ్గర, దేవునికి విరోధముగా మనలను బట్టి దేవునికి చెడ్డ పేరు తెచ్చే వారముగా ఉంటాం. కాబట్టి మనము ఏం చేయకూడదు? కోపములో నిలిచి ఉండకూడదు, కోపపడకూడదు. ఇప్పుడు అర్థమవుతుంది కదా? అది మనకు ప్రాముఖ్యమైన విషయం. అగైన్ ఇది కూడా ఒక ఆజ్ఞనే, అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి అన్ని ఏయో సలహాలు కాదు,
ఇవి అన్ని మనము ఖచ్చితంగా మన జీవితంలో జరిగించాల్సిన విషయాలు, చేయవలసిన విషయములు. మనము చూద్దాం. ఇంకా ఇవి మొట్టమొదటిగా యాక్షన్స్, మనము చేయాల్సింది, చేయకూడని పనులు. అంతేకాకుండా ఈ యొక్క పరిశుద్ధతను, ఈ యొక్క నూతనమైన స్వభావమును ఇంకా ఏ విధముగా ముందుకు తీసుకువెళ్తామో మనము చూద్దాం. ఇక్కడ ఏం చూస్తామంటే, దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఇది మనము గమనించాల్సిన విషయం. ఏమని? దొంగిలకూడదు, దొంగిలువాడు ఇక దొంగిలక. అగైన్ ఇది కూడా ఒక కమాండ్మెంట్. ఇది మనము అర్థం చేసుకోవాల్సిన విషయం. మనం అనేకమైన సార్లు ఈ మాట చదివినప్పుడు, అరే నేనేం దొంగతనం చేయడం లేదు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ దొంగతనము, ఈ దొంగిలేవాడు అంటే అర్థం ఏంటి? చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నాము? తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను అంటే ఏమనర్థము? తన చేతులతో పని చేసేవారు, వారు ఏం చేస్తున్నారు? వారు సంపదను కలిగి ఉన్నారు కదా. తమ చేతులతో మంచి పనులు చేయకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఏం చేస్తున్నారు? వేరే వాళ్ళ యొక్క సంపదను వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? దొంగిలించేవారుగా ఉన్నారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. అందుకని ఏ పనులు చేయకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడే వాళ్ళు ఈ యొక్క ప్రిన్సిపల్ను బట్టి వాళ్ళు దొంగలించేవారుగా ఉన్నారన్నమాట. అది మొట్టమొదటిగా. రెండవదిగా ఏంటంటే, అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము. ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇక్కడ అక్కర గలవాని పంచిపెట్టుటకు వీలు కలగడము అంటే, దేవుడు తన యొక్క కృపను చూపించి ఆ కృపలో ద్వారా మనకు అనేకమైనటువంటి టాలెంట్స్ ను అనుగ్రహించి మనము సంపాదించడానికి సహాయం చేసి ఆ సంపదనను ద్వారా ఇతరులకు మేలుకరంగా ఉండాలని మనల్ని ఏర్పరచుకున్నట్లయితే, ఆ సంపదనను ఇతరులకు వీలు కలిగే నిమిత్తం పనిచేయకపోతే మనం ఏం చేస్తున్నట్లు? దొంగిలించే వారముగా ఉన్నాం. ఎవరి దగ్గర నుంచి దొంగిలిస్తున్నాం? ఇప్పుడు దేవుని దగ్గర నుంచి దొంగిలిస్తున్నాం. ఎందుకని? దేవుడు మనకిస్తున్నాడు, దేవుడు మనకు దయచేసినాడు, దేవుడు మనకు బ్లెస్సింగ్స్ ని ఇస్తున్నాడు, ఆశీర్వాదాలను ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంతగా ఆశీర్వాదాలను అనుభవించిన మనము దేని కొరకై దేవుడు ఆశీర్వదిస్తున్నాడు? తన యొక్క సంఘము యొక్క అభివృద్ధి నిమిత్తమై. ఇప్పుడు అర్థమైంది కదా. మరలా నేను ఈ మాటను చెప్తున్నాను. మనము జీవించేది మన ఒక్కరి కొరకు కాదు, మనము ఇతరులతో దేవుని యొక్క శరీరంలో భాగస్థులమై ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క బ్లెస్సింగ్స్ ని, ఆశీర్వాదాలను అనుభవించిన మనము మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? సంఘమునకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. మరి ఇంత ఆశీర్వాదాలను అనుభవించిన మనము ఇతరుల కొరకై పంచిపెట్టకపోతే, అక్కరగలిగిన వారికి ఇవ్వకపోతే మనం ఏం చేస్తున్నాం? దొంగిలించే వారముగా ఉన్నాం. ఇప్పుడు అర్థమవుతుంది కదా. కొన్నిసార్లు మనం దొంగిలించడం ఇతర వ్యక్తుల దగ్గర నుంచి దొంగిలించే వారముగా ఉన్నాం, దేవుని దగ్గర నుంచి దొంగిలించే వారముగా ఉన్నాం. కాబట్టి మనము అటువంటి యాటిట్యూడ్ ని, అటువంటి స్వభావాన్ని మనము కలిగి ఉండకూడదు. దేవుడు దయచేస్తున్న కృపను,
ఆయన యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తున్న మనము దేవుని గురించి బట్టి మనము కృతజ్ఞులంగా జీవించే వారముగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తామంటే, దేవా నువ్వు ఇవి ఇచ్చినావు కదా, ఇవన్నీ నీవే, నీ చిత్తానుసారంగా మేము వాడేటట్లుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు. దయచేసి మీ దగ్గర నుంచి దొంగిలించకుండా మాకు సహాయం చేయండి అనే విధముగా మన స్వభావం ఉండాలి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా. అనేకమైన సార్లు మనం ఏ విధంగా ఆలోచిస్తామంటే, టైత్ అంటే 10% మనము మందిరంలో ఇచ్చేసినట్టయితే ఇంకా అక్కడతో మన పని అయిపోయింది అనుకుంటాం కదా. కానీ నూతన నిబంధనలో ఎక్కడే కానీ 10% ఇవ్వమని మనం ఎక్కడా చూడం. కానీ మనం ఏం చూస్తామంటే, అక్కర గలవానికి పంచి పెట్టాలి. దేవుని యొక్క పరిచర్య కొరకై దేవుడు మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలను వెచ్చించాలి అనేది మనం చూస్తాం. అది 10% ఆగిపోదు. కొన్నిసార్లు 20% 30% 50%, కొన్నిసార్లు 100% మనము పెట్టవలసిన అవసరం ఉంది. చూడండి, సంఘము మొట్టమొదటిగా ఏర్పరచబడినప్పుడు అపోస్తలుల కార్యంలో ఆ సమయంలో వారికి అనేకమైనటువంటి కరువులు రావడం ద్వారా, అనేకమైన కరువులే కాకుండా అనేకమైన ఇబ్బందులను, పర్సెక్యూషన్స్ అనుభవించడం ద్వారా వారికి అనేకమైన కష్టాలు వచ్చినాయి. అప్పుడు ఏం చేసినారు? అందరూ కలిసి వారి దగ్గర ఉన్నటువంటి ఇళ్లను, వారి సొంతమైనటువంటి మనీని, డబ్బులను ఏం చేస్తున్నారు? వాళ్ళు అమ్మేసి ఆ డబ్బులను ఎవరి దగ్గర తీసుకొచ్చినారు? అపోస్తలుల యొక్క పాదముల దగ్గర పెట్టినారు. వారిలో ఒకరు ఎవరంటే బర్నబా. ఈ బర్నబా ఏం చేసినాడు? ఆయన యొక్క ఉన్నటువంటి అంతటిని అమ్మేసి 100% దేవునికి ఇచ్చిన వాడుగా చూస్తాం. ఇప్పుడు గమనించుతున్నారా? ప్రిన్సిపల్ ఏంటంటే, ఏదో 10% ఇచ్చేసి చేతులు దులుపుకొని పోవడం కాదు. అక్కర గలవానికి పంచి పెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో, ఈవెన్ మనం చేసే పనులు, మన జాబ్స్, ఆ జాబ్స్ కొరకై కావలసినటువంటి టాలెంట్స్, జ్ఞానము, తెలివి, స్కిల్స్ ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. కాబట్టి మనము దొంగిలించకూడదు. అంతేకాకుండా చూడండి, ఇంకా ఎటువంటి విధంగా ఉండాలనో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమునే పలుకుడి గాని దుర్భాష ఏదైనాను మీ లోట్లో నుంచి రాకూడదు. ఇవి రానియకూడదు అని అన్నారు కదా. ఇది కూడా మనము దేవుని ఆజ్ఞ, లేకపోతే ఈ పలుకుడి, లేకపోతే రానియకుడి, ఈ మాటలను ఇంగ్లీష్ లో ప్రొసీడ్ అని ఉంటుంది. తెలుగులో అవి మనం అర్థం చేసుకోవడానికి ఈ 2 మాటలను మనం గుర్తించవచ్చు. వీటిలను ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇక్కడ పనులు చూస్తున్నాం కదా. ఇక్కడ ఏం చూస్తున్నామంటే మాటలు. మనం మాట్లాడే మాటలు కూడా ఏ విధముగా ఉండాలి అంటే, ఇతరులకు మేలు కలుగునట్లుగానే ఉండాలి. అగైన్, ఎందుకని ఇతరుల కోసం మనం జీవించాలి? మనము ఒక్కరము కాదు, మనము దేవుని యొక్క శరీరంలో భాగస్థులము. ఇతరులతో మనము కలిసి ఉన్నవారము. కాబట్టి మనము ఇతరుల కోసం ఏం చేయాలి? మేలు కలుగునట్లే జీవించాలి. ఎందుకొరకని? వారికి మేలు కలిగితే ఆ శరీరానికి అభివృద్ధి కలుగుతుంది. ఎందుకంటే మనమందరం శరీరంలో భాగములుగా ఉన్నాం కదా. ప్రతి భాగము కూడా బాగా ఉంటే, మేలుగా ఉంటే
అది అంత శరీరానికి మేలుకరంగా ఉంటుంది, క్షేమాభివృద్ధిని చేస్తుంది. కాబట్టి మనము అనుకూల వచనములనే మాట్లాడాలి. దుర్భాష ఏది కూడా మాట్లాడకూడదు. ఈ దుర్భాషతో మాట్లాడినట్లయితే ఏమవుతుంది? ఐక్యత చెడిపోతుంది. అంతేకాకుండా పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వారముగా ఉంటాం. ఇప్పుడు అర్థమవుతుంది కదా? మనలో మార్పు తీసుకొని వస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యతలోనికి మార్పు చెందిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని మనం ఏం చేస్తా ఉన్నాం? మనం దుర్భాషలు మాట్లాడుతూ ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేయకుండా ఉండడం ద్వారా ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మ చేసే పనిని ఆటంకపరిచే వారముగా ఉన్నాం. ఆయనను బాధపరిచే వారముగా ఉన్నాం. ఆయనను దుఃఖపరిచే వారముగా ఉంటాం. కాబట్టి మనం ఏం చేయకూడదు? దుర్భాషలు మాట్లాడకూడదు. ఈ దుర్భాషలు మాట్లాడకుండా ఏం చేయాలి మరి? మేలు కలిగే మాటలు, అనుకూలమైన మాటలు మాత్రమే మనము పలకవలసిన అవసరం ఉంది. అది కూడా అవసరమును బట్టి ఆ మాటలను మాట్లాడాల్సిన అవసరం ఉంది. అనవసరంగా, వ్యర్థంగా అనేకమైన సార్లు మనం చెత్త మాటలు అనుకుంటాం కదా, అట్లాంటివి మాట్లాడకూడదు. కొన్నిసార్లు అనుకుంటాం దీని వలన ఎవరికి నేనేం కష్టం కలిగించడం లేదు కదా అని. కానీ కష్టం కలిగించకుండా ఉండడం కాదు, అభివృద్ధి పరిచేటట్లుగా మనం ఉండాలి. అది మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదంటే, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇది మనము మొదటి అధ్యాయంలో కూడా 14వ వచనంలో మనము ఇది వరకే దీనిని గురించి గమనించినాం. సో ఇప్పుడు చివరిగా 31, 32 వచనాలలో ఎటువంటి స్వభావము, యాటిట్యూడ్స్ ని మనము కలిగి ఉండాలనో చూద్దాం. ఇటువంటి యాక్షన్స్ చేయాలంటే, పనులు చేయాలంటే, ఈ విధముగా మన యొక్క నూతన స్వభావాన్ని కొనసాగించాలంటే ఎటువంటి స్వభావాన్ని, యాటిట్యూడ్స్ ని మనం కలిగి ఉండాలనో ఈ 31, 32 వచనాల్లో చూస్తాం. ఏమంటాం చూడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. నేను ఈ రెడ్ కలర్ తోటి చేస్తున్నా కదా, ఇవన్నీ దేవుని యొక్క ఆజ్ఞలు. సో మనం ఏ విధంగా జీవించాలి? నేను ఇదివరకే ఇంతవరకు చెప్పినట్లుగా ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మనము విసర్జించాలి. బ్రదర్, నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా, వాళ్ళ మీద ద్వేషాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకుండా, అది మనిషిని కదా, మనుషులం కదా, మనం తప్పులు చేస్తాము అనే సాకులు చూపించడానికి మనం చూడకూడదు. మనకు ఆజ్ఞాపించిన మాట ఏంటంటే విసర్జించాలి. బ్రదర్, నాకు అప్పుడప్పుడు కోపం వస్తుందండి. దానికి జవాబు ఏందో తెలుసా? కోప్పడద్దు. సాకులు చూపించకూడదు. అవి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు తెలుసా, మనకు గ్రహిస్తున్నామా ఇటువంటి స్వభావం ఉందని? గ్రహించినట్లయితే విసర్జించాలి. దట్స్ ద కమాండ్. అది ఆజ్ఞ దేవుని దగ్గర నుంచి. మనము ఎప్పుడే కానీ సాకుల కోసం ఎతికి చూడకూడదు. అంతేకాకుండా ఇక్కడ 32వ వచనంలో మనం ఏం చూస్తాం? ఒకని ఎడల ఒకడము దయ కలిగి
మనము జీవించాలి. ఒకని ఎడల ఒకడము దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించవలసిన అవసరం ఉంది. చూడండి, దయను కలిగి ఉన్నట్లయితే ఏ విధంగా అయితే దేవుడు తన దయను మన పట్ల చూపించినాడు, ఏ విధంగా చూపించినాడు? మన యొక్క పాపములను ఆయన క్షమించినాడు. మనము ఆయనకు విరోధముగా ఉన్నప్పుడు, ఆయనకు ఆయనకు ఎనిమీస్ గా ఉన్నప్పుడు, ఆయనకు దూరంగా ఉన్నప్పుడు ఆయన దయ కలిగి మనల్ని రక్షించినాడు కదా, మనల్ని క్షమించినాడు కదా. మరి అటువంటి క్షమాపణను పొందిన మనము ఎటువంటి యాటిట్యూడ్ని, ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలి? ఈ దేవుడు కలిగినటువంటి దయను మనము కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఆ దయను మనం కలిగి ఉంటే వేరే వాళ్ళు ఏదైనా మనకు విరోధముగా చేసినా మనము క్షమించే హృదయం కలిగిన వారమై ఉంటాం, కరుణా హృదయులమై మనము ఉంటామన్నమాట. ఇది ప్రాముఖ్యమైన విషయాలు ఈ వాక్య భాగంలో. మీరు గమనించినారా? దేవుడు దయచేసినటువంటి ఐక్యతను కొనసాగించడానికి, కాపాడుకొనటానికి దేవుడు మనలను ఒక నూతనమైన వారిగా చేసినారు కదా. ఆ నూతన స్వభావం కలిగిన వారము మనము ఏ విధముగా జీవించాలి అంటే అబద్ధం ఆడకూడదు, సత్యమే మాట్లాడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, పాపము చేయకూడదు, అపవాదికి చోటియకూడదు, దొంగలించకూడదు, అనుకూల వచనములే మాట్లాడాలి, దుర్భాష మాట్లాడకూడదు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి బాధపరచకూడదు, సమస్తమైన ద్వేషము, క్రోధము, కోపము, అల్లరి, దూషణ, దుష్టత్వము విసర్జించాలి. మనము దయ కలిగి ఉండాలి. ఇవి అన్ని దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు. ఈ విధముగా జీవించడం ద్వారా అన్యజనుల వలె మనం నడుచుకోము. దేవునికి పిలిచిన పిలుపును అనుసరించి నడుచుకునే వారముగా ఉంటాం. వచ్చే వారం దేవుని చిత్తం అయితే 5వ అధ్యాయంలో ఇంకా మరిన్ని విషయాలను మనము ధ్యానించడానికి ప్రయత్నిస్తాం. అంతవరకు దేవుడే తన కృపను బట్టి మనము దేవుని ఏ విధైతే ఉద్దేశించిన ఉద్దేశానుసారంగా జీవించడానికి సహాయం చేయనుగాక. ఆమేన్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇంతవరకు మనం విన్నటువంటి వాక్యంను ప్రేరేపణ కలిగిన వారు దయచేసి ఒకరు ప్రార్థించండి. ఎవరైనా సరే. బ్రదర్ రాజయ్య గారు ప్రార్థన చేస్తారా? ఇండియా నుంచి. మ్యూట్ తీసేసి ప్రార్థన చేయాలా? బ్రదర్ రాజయ్య. ఆల్రైట్. తను ఇంకెవరైనా ఒకరు ఈ మెసేజ్ మనం విన్నాం కదా, ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఎవరైనా ఒకరు ప్రార్థించండి. తర్వాత మనం సందేహాలు తీర్చుకోవచ్చు. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మరి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములో మీ యొక్క కృపా మహదైశ్వరం చేత మమ్మల్ని కరుణించిన వారై మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాకు గ్రహించిన మీ యొక్క వర్తమానము మీకు ఎంతో వందనములు స్తోత్రం చెల్లించుకొని చూటున్న మహిమ కలిగిన తండ్రి, మమ్మల్ని రక్షించారు, పిల్లలుగా చేసుకున్నారు. మీ యొక్క సంఘములో మమ్మల్ని తండ్రి యొక్క అంగముగా మీరు తండ్రి నిర్ణయించారు, జతపరిచారు. మీకెంతో వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. లోకంలో మేము జీవించుచుండగా
పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంఘ సహవాసాన్ని ఇచ్చారు, మీకు వాక్య భాగాలను ఇచ్చారు. వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థమవునట్లుగా చెప్పగలిగేటటువంటి మంచి బోధకులను కూడా మీరు మాకు అనుగ్రహించినందుకై మీకు ఎంతో సమయంలో ప్రభా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32 వచనాల వరకు మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన విధానంకై మీకు ఎంతో ఉన్నాను ప్రభా. మా విషయాల్లో మీరెంతో శ్రద్ధ కలిగిన వారై మేము మీలాగా ఉండాలని, మీ యొక్క ఉద్దేశములు మా జీవితాల్లో నెరవేర్చబడాలని, మీరు కోరినటువంటి ఆ ప్రమాణాలని మేము కలిగి ఉండాలని మమ్మల్ని ప్రేమించి మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాలకై మీకు ఎంతో వినలు ప్రభా. మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకుని రక్షించి మీ బిడ్డలుగా చేసి సంఘముగా చేయటంలో మీరు చూపిన మీ యొక్క అపారమైన ప్రేమ, అద్భుతమైన ఆశ్చర్యమైన మీ ప్రణాళికలు, మీ యొక్క ఉద్దేశము ప్రభా ఎంతో గొప్పవిగా మీరు మాకు తెలియచేసి ఉన్నందుకై వందనాలు. వాటిని తెలియచేయించినందుకై మీకు ఎంతో వందనాలు తండ్రి. సమయంలో ప్రభా తండ్రి ఏలియాను మీరు మీ యొక్క ఆత్మ చేత అభిషేకించి తీసుకొచ్చిన వర్తమానంకై తండ్రి 25వ వచనం నుండి 32 వరకు మీరు మాకు అనుగ్రహించిన ఆజ్ఞలకై మీకు ఎంతో వందనాలు. వీటన్నిటిలో మా జీవితాలు ప్రభు అనేక సార్లు నా మట్టు మేము పట్టుపోయిన దయచేసి క్షమించండి తండ్రి. మీరు ఇచ్చినటువంటి వాక్య భాగాల ద్వారా మా జీవితాలను పరిశీలించుకోవడానికి ఇస్తున్న కృపకై వందనాలు ప్రభు. మేము సంపూర్ణంగా తండ్రి మీ యొక్క తండ్రి మీ పరిశుద్ధాత్మ తండ్రి మీ అధికారం క్రింద మేమున్న వారమై మీ యొక్క స్వరూప్యంలోనికి మీరు కోరిన రీతిగా మమ్మల్ని తయారు చేస్తూ వస్తున్నందుకై మీకు వందనాలు. ఇది నా కూడా ప్రభావ మా జీవితాల్లో మా హృదయాంత భాగాలు మా జీవితాలను పరిశీలించుకోవటానికి కూడా మీ యొక్క వాక్యాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎన్నో ఆజ్ఞలు ఇచ్చారు ప్రభావ, అనేక సార్లు ఈ ఆజ్ఞల్లో తప్పిపోయిన వారు క్షమించండి, నమ్మకంగా చేయటానికి సహాయం చేయండి. వాటి యొక్క ప్రాముఖ్యతను మీరు తెలియజేస్తున్నారు పరిశుద్ధాత్మ తండ్రి. మేము మిమ్మల్ని మీరు చెప్పిన మాట వినకుండా ఎన్నోసార్లు బాధపరిచిన వారు క్షమించండి తండ్రి. ఇక నుంచి అలా కాకుండా మిమ్మల్ని సంతోషపరుస్తూ సత్యమై ఉన్నటువంటి ఆ పరలోక పట్టణంలో తండ్రి మీతో కూడా యుగాయుగంలో జీవించబోతున్నటువంటి ఆ యొక్క తండ్రి సమయం కొరకై మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరుస్తూ రమ్మని మీ యొక్క కృప కలిగిన హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ వాక్యాన్ని మా హృదయాల్లో వినడం మట్టుకే కాకుండా వాటిని మా జీవితాల్లో అనుసరించడానికి ఆ ప్రకారం జీవించి మిమ్మల్ని మహింపరచడానికి మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మీకు కృపను అనుగ్రహించమని యేసు ప్రభు నామములో ప్రభు మేము ఎప్పుడు సత్యమే చెప్పటానికి సహాయం చేయండి. అపవాదికి చోటు ఇవ్వకుండా కృపను అనుగ్రహించండి. కోపపడడం కానీ పాపము చేయకుండా ఉండాలన్న సంగతి మీకు భయము కలిగి పాపము చేయకుండా ఉండటం కృపను అనుగ్రహించండి. అదే సమయంలో దొంగిలే విషయంలో మనుషుల దగ్గర కానీ మీ దగ్గర కానీ దొంగిలకుండా ఎల్లప్పుడూ మేము ఇతరులకు ఆశీర్వాదకరమైన వారిగా ఉండటం కృపను అనుగ్రహించండి తండ్రి దేవా. అంతేకాకుండా ప్రభావ మేము దయ కలిగిన వారు, ఇతరులను క్షమించే వారుగా ఉండటానికి సమస్తమైన దుష్టత్వాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని ప్రభావ ఆ యొక్క బూతుల నుంచి, చెడు మాటల నుండి ఏది కూడా మా నోట రాకుండా మీరే కాపాడుచు రమ్మని మీ యొక్క కృప కలిగిన హస్తాలు మా ప్రాణాత్మ దేహాలను అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు విన్న వాక్యంలో ఉన్నటువంటి సందేహాలు బ్రదర్ ఏలియా గారిని అడగొచ్చు, ఎవరైనా సరే. బ్రదర్ ఏలియా గారు, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. నేను బ్రదర్ విల్సన్ మస్కట్ నుంచి మాట్లాడుతున్నాను బ్రదర్. చెప్పండి. అదే బ్రదర్, మరి ఆ కాలంలో అపోస్తలులు వారి యొక్క చరాస్తులను అమ్మి తీసుకొచ్చి ఐక్యంగా జీవించారన్న ఒక మంచి ప్రిన్సిపల్ ని మరొకసారి మాకు ముందుకు తీసుకొచ్చారు. అంతేకాదు చాలా విషయాలు, దొంగిలించడం అంటే ఏంటి, కోపపడటం అంటే ఏంటి, ఇటువంటి న్యూ రివల్యూషన్ హ్యాస్ కమ్ అవుట్ టుడే. We are very much blessed brother by your word. First of all, we thank you and we thank the Lord for using you as his vessel. అయితే ఈ పరిశుద్ధ సమాజాలను పిలువబడుతున్నటువంటి మనలో ఏ సంఘం అన్నా లేకపోతే ప్రపంచంలో ఉన్న సంఘాలు ఈ విధంగా ఈ ప్రిన్సిపల్ పాటిస్తున్న అపోస్తలుల కాలంలో జరిగిన విషయం అనేటువంటిది ఒక డౌట్ బ్రదర్. అదే కొన్నిసార్లు మనం ఎట్లా చేస్తామంటే దేవుని యొక్క వాక్యాన్ని
కొన్నిసార్లు మనకి ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటాం కదా. సో యూజువల్ గా మనం ఏం చేస్తామంటే ఆ 10% టైత్ తోటి సరి చేస్తాం అనమాట. ఓకే 10% చేస్తే చాలు అన్నట్లు. సో దాంతో ఏమవుతుందంటే అది ట్రెడిషన్ గా అయిపోతుంది, ఆచార రకంగా చేస్తున్నాం. కానీ ఎందుకోసం ఇస్తున్నాము మనీ? ఈ మనకు వచ్చే సంపాదనలో నుంచి 10వ వంతు ఎందుకు ఇస్తున్నాం? అంటే ఆ ఉద్దేశం పోయింది అనమాట, పర్పస్ పోయింది, ఆ ప్రిన్సిపల్ పోయింది. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చేస్తున్నట్లు జరుగుతుంది అనమాట. అందుకని మనము ఈ ఆచార రకంగా కాకుండా దేవుని యొక్క హృదయానుసారంగా మనం చేసినట్లయితే మనం కూడా మొదటి, ఎందుకంటే మనమందరం సంఘంలో భాగం కదా. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు మనము వీరందరము దేవుని యొక్క శరీరంలో భాగమే ఉన్నాం. సో వాళ్ళు చేయగలిగినారంటే అది వాళ్ళ సొంత శక్తి ద్వారా కాదు, దేవుడే కృప ద్వారా వారు చేయగలిగినారు. అదే దేవుడు మనకు కూడా ఉన్నారు, అంటే అదే కృపను మనకు కూడా చూపిస్తున్నాడు. అంటే మనం కూడా చేయగలిగే శక్తిని దేవుడు మనకిచ్చినాడు. చేయడం లేదంటే అది మన తప్పు, అది అంతేకాని అంటే వాళ్ళేదో చాలా మనకంటే డిఫరెంట్ గొప్ప వాళ్ళు అని కాదు. అంతేకాకుండా మనము దేవుని యొక్క ప్రిన్సిపల్స్ ని కన్నా బాగా అర్థం చేసుకున్నట్లయితే ఐ థింక్ మనము కూడా ఆదిమ సంఘంలో వరే జీవించే అవకాశం ఉంటుంది. అదే బ్రదర్, ఈ విధంగా మనము పరిశుద్ధ సమాజాలు అనుకున్నాము, లేకపోతే మనకి అనేక సంఘాలు ఉన్నాయి, ప్రపంచమంతా ఉన్నారు, బోధించేవారు ఉన్నారు. మనం అలా చేయలేకపోతున్నాం. ఏంటి అంటే ఒకవేళ దేవునికి వచ్చిన డబ్బును కూడా ఎట్లా ఉపయోగిస్తున్నారు అది కూడా గ్రహించలేని పరిస్థితిలో దిగజారిపోయామా అనిపిస్తా ఉన్నది బ్రదర్. చాలా దుఃఖకరమైన విషయం అది. చాలా అద్భుతమైన సత్యాన్ని చక్కగా చెప్పారు. చాలా వందనాలు బ్రదర్. యు ఆర్ బ్లెస్డ్ బై యువర్ వర్డ్ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా బ్రదర్స్ అన్న అబద్ధం గురించి చెప్పారు కదా అన్న. చెప్పండి. డ్యూటీలో చాలా సార్లు అబద్ధం ఆడాల్సి వస్తుంది అన్న. చిన్నగా మరి చిన్న అబద్ధాలైనా పెద్ద అబద్ధాలైనా కానీ డ్యూటీలో అయితే అవి ఎన్ని రోజుకు ఒక 10 ఆడుతున్నా కావచ్చు అన్న నేనే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆనెస్టీ బ్రదర్. This is fact అండి బ్రదర్. అది జరుగుతూ ఉంటుంది వర్క్ ప్లేస్ లో యూజువల్ గా. కరెక్ట్. అన్కంట్రోల్. అవును. సో మనము అంటే ఎందుకైతే అబద్ధం ఆడవలసి వస్తుందో ఆ పనులు చేయకుండా ఉంటే అబద్ధం ఆడాల్సిన అవసరం ఉండదు కదా. సో మనము ఆ విధంగా ఆలోచిస్తే దెన్ మనం అబద్ధం ఆడకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొద్దున్నే లేచి కరెక్ట్ టైంకి పోకుండా, ఎప్పుడు వచ్చినారంటే 8 గంటలకే వచ్చిందేమో 9 గంటలకు, కానీ మన చెప్పేదేమో 8. అంటే మేబీ వీ నీడ్ టు గెట్ అప్ అర్లీ. సో ఇట్లాంటి పనులు చేయడం ద్వారా అబద్ధం ఆడకుండా ఉండేటానికి వీలవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పిన పని చేయకుండా ఏదో ఆలోచించుకుంటా, ఫోన్లలో మాట్లాడుకుంటా, వాట్సాప్ లో టెక్స్ట్లు చేసుకుంటా, అవన్నీ పెట్టుకొని అబద్ధం ఆడే బదులు అవి చేయకుండా ఉంటే అబద్ధం ఆడాల్సిన అవసరం ఉండదు కదా. సో అట్లా మనము అబద్ధం ఆడకుండా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట. రెండవది ఏంటంటే మనం పని చేసేది ఎవరి కోసం చేస్తున్నాం ప్రాముఖ్యంగా. ఎప్పుడైనా ఆలోచించినారా? ఎందుకోసం మనం, ఎవరి కొరకు మనం పని చేస్తున్నాం? అది మనం కనుక బాగా అర్థం చేసుకున్నట్లయితే మనము అందుకనే వాక్య భాగంలో ఉంటుంది కదా, మీ అధికారులు చూసే వాళ్ళ కోసం కాదు, దేవుని నిమిత్తమై మీరు పని చేసినట్లు
వర్క్ యాజ్ అన్ టు ద లార్డ్, డూ యాజ్ అన్ టు ద లార్డ్ అంటారు కదా. అది కనుక మనం కలిగి ఉంటే మనము దేవుని దృష్టికి మనకు అంగీకార యోగ్యంగా మనం పనిచేస్తాం. అప్పుడు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన బాసెస్ వచ్చి మనము నిజంగా మనము దేవుని కొరకై దేవుని ముందు నిలబడి చేస్తున్నట్లుగా చేసినప్పుడు, ఒకవేళ బాసులు వచ్చి మనల్ని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినప్పుడు మనం అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుణ్ణి మనము మహిమపరిస్తే దేవుడు మనలను ఘనపరిచేవాడుగా ఉంటాడు. అనేకమైన సార్లు ఏం చేస్తుంటామంటే అది మర్చిపోయి ఎట్లా ఒకట్లా తప్పించుకొని జాబ్స్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట. సో అగైన్ అంటే నేనేదో మిమ్మల్ని తప్పులు పట్టడం లేదు, మనం వీఆర్ లర్నింగ్ టుగెదర్. మనం అందరం నేర్చుకునేది ఏంటంటే ఎట్లాంటి చేస్తే అబద్ధం ఆడాల్సిన అవసరం ఉండదో అది మనం గ్రహించినట్లయితే సరిపోతుంది. అన్న ప్రైజ్ లాడ్ అన్న. ప్రైజ్ లాడ్ రాజేష్ అన్న, మరి ఇప్పుడు కోపం అనేది అసలు అది భయపడి పాపం చేయొద్దని చెప్పారు కదన్న. సో చాలా సార్లు కోపపడి అంటే ఈ కోపం అనేది ఓన్లీ ఇన్సైడ్ ద సర్కిల్ చర్చ్ లేకపోతే ఎక్కడైనా సరే? చాలా మంచి మాట చెప్పినారు కదా. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. మంచి ప్రశ్న అది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఈ 4వ అధ్యాయంలో మనము ఎవరైనా ఒకరు 2వ వచనాన్ని చదవండి. 2-3 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రభువునందు ఏక మనసు గలవారై యుండుడని యువోదియాను సుంటుకేతు బతిమలాడుకుంటున్నాను. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఇప్పుడు చూడండి ఇక్కడ థ్యాంక్స్ బ్రదర్. ఇక్కడ పౌలు రాస్తూ 2 స్త్రీల గురించి రాసినాడు. ఎవరు? యోడియా అండ్ సింటికే. సో వీళ్ళిద్దరికి మధ్యలో ఏదో ప్రాబ్లం ఉంది, కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేదు. ఇప్పుడు పౌలు ఎవరైనా మనము ఈ కాలంలో ఏమంటాం, వాళ్ళిద్దరి మధ్యలో లేకపోతే ఏమవుతుంది బ్రదర్? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమన్నా కష్టం పెడుతున్నారా? లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో బాగాలేదు, సరే వాళ్ళిద్దరు చూసుకుంటారు అని అనుకుంటాం కదా. కానీ పౌలు ఏమని చెప్తున్నాడు? వాళ్ళిద్దరి మధ్యలో సమాధానాన్ని కలిగి ఉండేటట్టు చేయమని. ఎందుకని? వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్ వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం కలిగి ఉండడం? ఐక్యత అనేది కలిగి ఉండడం ఇంపార్టెంట్ అన్నమాట. మనం అందరము సంఘంలో భాగస్థులం. ఇప్పుడు మనం ఎక్కడ జీవించము? అవుట్ సైడ్ ద బాడీ వీ డోంట్ హ్యావ్ లైఫ్. సంఘంలో అంటే ఒక 4 గోడ మధ్యలో ఉన్నప్పటికీ, లేకపోతే నార్మల్ గా మన కుటుంబాలలో లేకపోతే ఒంటరిగా జీవిస్తున్నప్పటికీ, దేవుని దృష్టిలో మనమందరము ఒక శరీరంలో భాగములుగా ఉన్నాం. అంటే we always live as if in a church. అది అర్థమవుతుంది కదా? always we live in the body. ఓన్లీ సండేనే కాదు, లేకపోతే ప్రార్థనా మీటింగ్లకు వచ్చినప్పుడే కాదు, 24/7 365 days a year మనం బతికినంత కాలము we live in the body, ఆ సంఘంలో. కాబట్టి ఆ కోపం అనేది ఎక్కడ పడినా కానీ ఇట్స్ ద సేమ్ ఎఫెక్ట్ అన్నమాట. దేని కొరకై కోపపడుతున్నాము, దాని యొక్క ఇంపాక్ట్స్ సంఘానికి మీద ఏ విధముగా ఉంటాయి
అనేది మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. భార్య భర్తల మధ్య కోపం పడినారు అనుకోండి, మాకెందుకండి అది మీ ఇంట్లో విషయాలు అని వదిలేయకూడదు. ఎందుకని? భార్య భర్తల మధ్య కోపపడితే మీరేం చేయలేరు, కలిసి ప్రార్థన చేయలేరు. ఆ ప్రార్థన ఎంత అవసరము సంఘానికి, దేవుని ప్రజలకు. మేబీ మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడేమో. ఇప్పుడు మీ ఇద్దరు ప్రార్థన చేయకపోతే ఏమవుతాయి? ఆ కార్యాలకు ఆటంకం అవుతాయి కదా. ఆ కార్యాలు సంఘాన్ని అంతటిని అభివృద్ధి పొందించేటిగా ఉంటాయేమో. అంటే మీరు చేయకపోవడం ద్వారా సంఘం యొక్క క్షేమంకి ఏమవుతుంది? లోటు కలుగుతుంది కదా, నష్టం కలుగుతుంది కదా. సో అందుకని ఒకవేళ మీ ఇద్దరు సమాధానంగా ఉనింటే, మీరిద్దరు ప్రార్థన చేసింటే, ఆ ప్రార్థన ఫలితంగా దేవుడు కార్యాలను చేసింటే సంఘానికి ఏమవుతుంది? క్షేమాభివృద్ధి కలిగించేదిగా ఉంది. అంతేకాకుండా మీ ఇద్దరు సమాధానంగా ఉండి సంఘానికి వచ్చినట్లయితే, ఇతర సహోదరులను కలిసి వాళ్ళను ఆదరించిన మాటలు ఒక మాట మాట్లాడినా కానీ ఏం చేస్తున్నట్లు? ఇతర భాగములకు మేలు కలుగు చేస్తున్నట్లు. మీ ఇద్దరు కోపపడి ఉంటే ఆ కోపంతో సంఘానికి వచ్చి ఒకళ్ళు ఒక విధంగా ఇంకొకళ్ళు ఒక విధంగా కూర్చుంటే, వేరే వాళ్ళు చూసిన వాళ్ళు మీరే ఇట్లుంటే మేమెందుకు చేయకూడదని వాళ్ళు మిమ్మల్ని గురించి నేర్చుకున్నారు అనుకో, సంఘానికి ఏం చేస్తున్నట్లు? నష్టాన్ని కలుగజేస్తున్నట్లు. అందుకని మన జీవితంలో ప్రతిదీ కూడా, అందుకని నేను చెప్పినదా, వీఆర్ నాట్ ఇండివిజువల్స్ ఎనీమోర్, వీఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ. ప్రతి క్షణము మనం చేసే పని అది సంఘానికి ఇంపాక్ట్ ఉంటుంది, డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ. అది కనుక మనం బాగా అర్థం చేసుకున్నట్లయితే, ఈవెన్ డే టు డే లైఫ్ లో అలోన్ గా ఉన్నప్పుడు కూడా మనం స్పెండ్ చేసే టైం కానీ అన్ని కూడా మనం ఎంతో జాగ్రత్తగా ఉంటాం. I hope answered my question, your question, brother. అవునన్నా, థ్యాంక్ యూ అన్న. ఒకవేళ ఇంకోటన్నా, దానికి సీక్వెన్స్ గా, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ బై మిస్టేక్, ఓకే, మన ద్వారా కానీ బై అదర్ మీన్స్, అలాంటి సిచ్యువేషన్ మనకు ఎదురైనప్పుడు హౌ వీ హ్యావ్ టు రెస్పాండ్? ఇప్పుడు ఇక్కడ ఈ వాక్య భాగంలో నేను చూసినాం కదా, ఏంటంటే మనం కోప్పడినాము అని తెలిసిందనుకో, అది క్షేమాభివృద్ధి కాదు అనుకుంటే మనము అంటే మనము we need to repent, పశ్చాత్తాపడి క్షమాపణ అడగాల్సిన అవసరం ఉంది. మేబీ వైఫ్ ని అడగచ్చు, పిల్లల్ని అడగచ్చు, తల్లిదండ్రులనే అడగచ్చు, లేకపోతే ఇతర సహోదరులనే అడగవచ్చు. సంఘంలో ఆ అడగడం ద్వారా ఏం చేస్తున్నాం? ఇతర వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి క్షేమంను కలిగించే వారముగా ఉంటాం, తద్వారా సంఘానికి క్షేమం కలిగించే వారముగా ఉంటాం. సో ఈవెన్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్ in an indirect way helps to grow the body. కదా, అది అందుకనే మనం చేసే ప్రతి పని కూడా క్షమాపణ అడిగినా కూడా సంఘానికి అది క్షేమం కలిగించేదిగా ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియదు, అరే నేను ఇంట్లో ఇది ఏం ఇంపాక్ట్ ఉంటుందని, కానీ వీఆర్ ఆల్ కనెక్టెడ్. మనం అందరము కనెక్ట్ అయి ఉన్నాం దేవుని దృష్టిలో. మనం చేసే ప్రతి పని కూడా అది ఇతరులకు, దేవుని యొక్క సంఘానికి క్షేమము కలిగించేదిగా ఉంది. అందుకనే కదా పౌలు అంటాడు, ఇట్స్ నో లాంగర్ ఐ హూ లివ్స్, ఇక నేను కాదు జీవించేవాడిని, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఎందుకు ఆయన అటువంటి అండర్స్టాండింగ్ వచ్చినాడంటే, హీఈస్ నో లాంగర్ అలోన్. There is no option for us to live individually.
we are together forever. Thank you, Anna. Thank you so much. Brother, praise the Lord. Praise the Lord. Actually, you brought very good concept today, that individual holiness, and at the same time it leads to how the holiness of the entire congregation. Yeah. ఇప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో యాక్చువల్గా ఏంటంటే ఇండివిజువల్ హోలీనెస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దెన్ మనం సత్యం అనే పురానికి, పరిశుద్ధ పర్వతానికి మనం వీ కెన్ ఏబుల్ టు గో దేర్ అండ్ వీ కెన్ లివ్ దేర్ ఫర్ ఎటర్నల్లీ. మరి అటువంటిప్పుడు బికాస్ దిస్ ఈస్ ది ఎంటైర్ దిస్ కాల్డ్ చైన్, ఆల్ దిస్ ఆర్ వన్ బిట్స్ అన్నమాట. ఒక్కొక్క బిడ్ ఒక్కొక్క బిడ్ కి త్రూ ద థ్రెడ్ లవ్ ఆఫ్ ద గాడ్ ఆర్ ఆల్సో ద యూనిటీ వీ హ్యావ్ టు బైట్ టుగెదర్. సో ఇటువంటిప్పుడు ఒక్కళ్ళు చేసిన దాన్ని బట్టి మొత్తము ఇండైరెక్ట్లీ, బికాస్ వీఆర్ ద పార్ట్, వన్స్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద బాడీ, ద one path is doing something, it will spoil the entire the part of the body. అది ఆ యొక్క సెన్సిటివ్నెస్ కనుక మనం ఎవ్రీ బిలీవర్ కనుక రాగలిగినప్పుడు that will be nothing but that what the God desires. Yeah, nothing but heaven basically. మరి why the people will lag? Because ఇప్పుడు మీరు చెప్పిన 10 పాయింట్స్ ఏదో ఉన్నాయో చెప్పారో, మోర్ ఆర్ లెస్ not regularly, now and then people will, because why I should blame, I should not comment about any others. I myself will sometimes it tempt into this, all this sometimes. Correct. Quite frequent. I mean, sometimes and we will repent and we will come and we will repent, we will repent. That for that purpose, actually, now while seeing, while talking to you, I could able to get, that's why to that purpose only the table message or table is there to self-examination ourselves. So wherever we are fallen short of anything, to rectify ourselves, like that. That is the main purpose of this table, brother. అదే అంటే ఆ వన్నెస్ ని కాపాడుకోవడానికి, అంటే ఫస్ట్ మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కరు కనుక చేసుకుంటే, ఆ రెక్టిఫికేషన్ చేసుకుని రిపెంటెన్స్ కనుక వస్తే, దెన్ అల్టిమేట్లీ దట్ హెవెన్ కెన్ బి ఫీల్డ్ ఎట్ ద అర్త్, ఆన్ అర్త్. కరెక్ట్. అవును బ్రదర్. ఎందుకని మనకు కొన్నిసార్లు ఈ డెఫిషియన్సీస్ వస్తుంటాయంటే, వీఆర్ నాట్ ఫుల్లీ ట్రాన్స్ఫార్మ్డ్ యట్. మనము దినదినము ఆయన యొక్క సారూప్యతలోనికి మార్పు చెందుతూ వస్తున్నాం కదా. కొంతమంది ఎక్కువగా ఉంటారు, కొంతమంది తక్కువగా ఉంటారు. అందుకనే మనం ఒకళ్ళకొకళ్ళము ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేసుకుంటూ, సహాయపడుతూ మనము ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అట్ ది సేమ్ టైం మీరు చెప్పిన మాట చాలా ఇంపార్టెంట్. అది పర్సనల్ హోలీ అంటే సాంక్టిఫికేషన్, అంటే మన సొంత జీవితంలో పరిశుద్ధతను పెంచుకుంటూ ఆ విధంగా జీవిస్తూ ఇతరులకు కూడా మనం పడే వారంగా ఉండాలి. అప్పుడు వీ కెన్ ఫీల్ హెవెన్ ఆన్ ఎర్త్. ఇన్ ఫ్యాక్ట్ చర్చ్ ఈజ్ మనకు అర్థం చేసుకోవాలంటే, సంఘము అనేది ఇట్స్ foretaste of heaven on earth. ఎవరైనా హెవెన్ గురించి అర్థం చేసుకోవాలంటే, all they need to do is one thing: come to church and see. అన్ఫార్చునేట్ గా మన జీవితాలు అట్లా ఉండవు సంఘాలలో. కానీ మనము ఆ సంఘం యొక్క విలువను గనక గ్రహించినట్లయితే మనము ఆ విధంగా జీవిస్తాం. Chala, thanks brother, you brought very good, very important points. ఇంకా ఎవరైనా? పాస్టర్ గారు, ఒక డౌట్ ఉందండి. హాయ్ బ్రదర్.
సారీ చెప్పండి ఎలియా brother. గారు, అది చెప్పండి. అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అండి. సారీ టు మీ టైం నో కోసం. ప్రాబ్లం. అది నా నో ప్రాబ్లం. ఫ్రెండ్ ఒకళ్ళు ఒక వీడియో పంపించారండి. అది దాంట్లో ఒక చిన్న పిల్లలు చాలా కిడ్స్ ఉంటారు కదండి. ఇప్పుడు రోడ్ సైడ్ వాళ్ళు ఇట్లా బెగ్గింగ్ చేసుకుంటూ ఉంటారు. అది చాలా అంటే కొందరికి షెల్టర్ ఉండదు, అట్లా అలాంటి స్థితిలో ఉన్నారు. సో వాడు ఏం అడిగాడంటే, ఎందుకు దేవుడు వీళ్ళకి ఇట్లా అనుమతించాడు? సో నా దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు. నేను చెప్పాను, నేను తర్వాత చెప్తాను మీకు అట్లా అనేసి. అంటే నాకు అది ఎలా చెప్పాలో అర్థం కాలేదండి. అంటే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్, ప్లీజ్ నాకు ఒకసారి ఏమన్నా మీకు చెప్తారా? ఇది కొంచెము బ్రాడ్ సబ్జెక్ట్. యూజువల్ గా ఎట్లా ఉంటదంటే ప్రశ్న, ఇఫ్ గాడ్ ఈస్ గుడ్, వై బ్యాడ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్? దేవుడు మంచివాడైతే చెడులు ఎందుకు కలుగుతున్నాయి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. కానీ అది ఆన్సర్ కొంచెం పెద్దగా ఉంటది. మీకు వీలైతే నేను మీతో మాట్లాడి చెప్పడానికి చెప్తాను. సో ఎందుకంటే లేకపోతే వీలైతే నెక్స్ట్ థర్స్డే కానీ అప్పుడు ఎప్పుడైనా ఒక ప్రేయర్ మీటింగ్ లో దాని గురించి మాట్లాడదాం. షూర్ అండి. అంటే మీకు ఒకవేళ సండే టైంలో ఏమైనా ఫ్రీ ఉంటే నేను మీకు కాల్ చేస్తాను. అది నాకు 2 times అడిగాడు, కానీ ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. అంటే కరెక్ట్ ఆన్సర్ లేదు, నేను చెప్పలేకపోయినండి. అంటే నేను కూడా చూస్తున్నాను, నాకు కూడా అది డౌట్ ఉండే. మీకు తెలుసు కదండి, అంటే ఇట్లా ఉంటారు చిన్న పిల్లలు, వాళ్ళకి షెల్టర్ కూడా ఉండదు, చాలా చాలా దీన స్థితిలో ఉంటారు. సో ఎందుకు వాళ్ళు అట్లా ఉన్నారు? దేవుడు చిన్న పిల్లల్ని అట్లా చెయ్యడు కదా అనే క్వశ్చన్ కి దానికి ఆన్సర్ లేకుండా పోయింది. మీకు ఒకవేళ సండే ఈవినింగ్ టైమ్స్ లో అలా ఎప్పుడన్నా ఉంటే నేను మీకు డెఫినెట్. రావు గారు, థ్యాంక్ యూ. మీరు చాలా మంచి ప్రశ్న తీసుకొచ్చారు. మీకు ఒక్కరికే కాదు, ఐ థింక్ ఆల్ ఆఫ్ us having this kind of question. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది తప్పకుండా ఏలియాను ఒకసారి మనం క్యాచ్ చేద్దాం. బహుశా ఏలియా ఇప్పుడు చెప్పిన రీతిగానే థర్స్డే అట్లా మనం క్యాచ్ చేసి దాన్ని we will get an answer from him. ఎందుకంటే అది ఒక సిస్టమాటిక్ గా మనము ఆలోచించాల్సిన అవసరం లేదు. అంటే ఇట్స్ నాట్ ఈజీ క్వశ్చన్ మీరు అడిగింది. ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎస్పెషల్లీ ఎథీస్ట్స్ ఉంటారు కదా, దేవుడు లేడు అని చెప్పేవారు. వారు ప్రాముఖ్యంగా క్రైస్తవులకు అగెయిన్స్ట్ గా మన విశ్వాసానికి విరోధంగా ప్రాముఖ్యంగా చూపించే ప్రశ్న అది. ఇట్స్ ఎ వెరీ సీరియస్ క్వశ్చన్. కాకపోతే కొంచెం మనం సిస్టమాటిక్ గా ఆలోచించాల్సి వస్తుంది. అందుకని నేను కొంచెం టైం పడుతుంది దాన్ని చెప్పడానికి. నేను యాక్చువల్ గా లాస్ట్ ఒక 4-5 Sundays ఇక్కడ మేము అటెండ్ అయ్యే మందిరంలో వాళ్ళకి చెప్తా వచ్చిన అనమాట ఇదే ప్రశ్న మీద. సో ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ 4-5 Sundays. సో అందుకని అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ అంటే చెప్పి వదిలేయచ్చు, కానీ it gives more questions than answers. అందుకని మనము సిస్టమాటిక్ గా వెళ్తే then we can at least have a better understanding. అవునండి. అంటే యాక్చువల్లీ ఇక్కడైతే నేను జాయిన్ చేసేవాడిని, తను రాజమండ్రి నుంచి అంటండి, మా విలేజ్ ఫ్రెండ్. సో అందుకనేసి ఆయనకి మీరు చెప్పింది నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. షూర్ డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి బ్రదర్. షూర్. ఏలియా, ఇఫ్ పాసిబుల్ ఈ థర్స్డే ఒకవేళ మీకు వీలైతే అదే సమయంలో ఇట్లాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కరికి జనరల్ గా ఉంటాయి కాబట్టి మనం రాసుకొని వచ్చి ఏలియాను మనం దయచేసి తను బాగా స్టడీ చేశాడు కాబట్టి మనం అడిగి తెలుసుకుందాం. తప్పకుండా దేవుడు మనందరికీ సహాయం చేస్తాడు. ఆల్ రైట్. సో ఈ సమయంలో ఇంకా విల్సన్ ప్రార్థన ప్లస్ ఇప్పుడు టైత్ మందిరంలో ఇప్పుడు టైత్ గురించి చెప్పారు కదా, అంటే టైత్ ఎంతైనా ఎక్కువ అయినా అంటే ఇప్పుడు ఇండివిజువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనకు కొంతమందికి అవసరత ఉంది అని తెలిసింది అనుకో,
మందిరంలో టైట్ వేయకుండా వాళ్ళని పంపించుకోవచ్చా? ఇప్పుడు ఏంటంటే అది ఇట్స్ బిగ్ టాపిక్ అన్నమాట. ఇప్పుడు ఏంటంటే అవసరతలు అని చెప్పబడినప్పుడు ఆ అవసరతలు సంఘ అవసరతలు అవ్వచ్చు. అంటే ఇమీడియట్ గా మనము ఉన్నటువంటి లోకల్ చర్చ్, మనము అటెండ్ అయ్యే సంఘంలో ఉన్న అవసరతలు, తర్వాత అందరి అవసరతలను గురించి కూడా మనం చూడొచ్చు కదా. సో ఇప్పుడు ప్రశ్నించాల్సిన ఏంటంటే, సరే ఎవరైనా ఒకరు బ్రదర్ నాకు అవసరతలు తెలుస్తున్నాయండి వేరే దగ్గర నుంచి, సో వారికి పంపించాలి అని చెప్పినారు అనుకో, వాళ్ళని ఇట్లా ఒక ప్రశ్న అడగాలి. ఏంటంటే, బ్రదర్ నీకు ముందరే నువ్వు తెలిసినటువంటి వాళ్ళ మధ్యలో ఉన్న అవసరతలను నువ్వు పట్టించుకోనోడివి, బయట వాళ్ళ అవసరతల్ని, దూరంగా ఉన్న అవసరతలను పట్టించుకుంటాము అంటే ఏ విధంగా అది రీజనబుల్? అది దేవుడు నిన్ను దగ్గర పెట్టినాడు, ఇక్కడ సంఘం లోకల్ చర్చ్ లో పెట్టినాడు, నీ చూస్తా ఉన్నావు అవసరతలను, వాళ్ళని పట్టించుకోకుండా నేను వేరే వాళ్ళ పట్టించుకుంటానంటే దేవుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు దాన్ని? అట్లా కాకుండా బ్రదర్ ఈ లోకల్ చర్చ్ లో, ఈ సంఘంలో, ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో ఇప్పుడు అవసరతలు నాకేం కనిపించడం లేదండి, వారి దగ్గర చాలా సఫిషియెంట్ గా రిసోర్సెస్ ఉన్నాయి, కానీ అదే సమయంలో ఇప్పుడు మా ఊర్లో కానీ అక్కడ చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో అంటే దట్ ఈస్ ఓకే, దట్ ఈస్ గుడ్, అంటే మీరు గ్రహిస్తున్నారు. కానీ లోకల్ చర్చ్ లో అవసరతలు ఉంటే we must take care of those things first. ఆ సంఘంలో అవసరతలు లేకపోతే then please help others. అంటే ఇండివిజువల్ గా హెల్ప్ చేసుకోవచ్చా, త్రూ చర్చ్ అనొచ్చా? మరి అది అగైన్ అంటే మనకు దేవుడు ఎక్కడ ఉంచినాడో, ఇప్పుడు లోకల్ గా చర్చ్ల ద్వారా చేస్తూ, ఒకవేళ లోకల్ సంఘము వేరే వారికి సహాయం చేసేటటువంటి ఉన్నాయనుకో, ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ, దెన్ సంఘం ద్వారా చేయడం మంచిది. కానీ లోకల్ సంఘము అటువంటి ప్లాన్స్ కానీ లేకపోతే దెన్ ఇండివిజువల్ గా చేయడంలో తప్పు లేదు. సో అగైన్ ఇట్ ఆల్ అంటే మనము అదంతా ఆ లోకల్ గా మనము ఉన్నటువంటి సంఘములో జరుగుతున్న పరిచర్యల మీద ఆధారపడి ఉంటుంది. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనము అంటే why we do what we do, అంటే మనము ఎందుకు చేస్తున్నాము అనే ఉద్దేశాన్ని మనం బాగా అర్థం చేసుకొని ఉంటే దెన్ చాలా ప్రశ్నలు మనకి కొంచెం అంటే సాల్వ్ అవుతాయి. నేను అందుకనే చెప్తున్నా కదా, నేను ఒక ఆచార రూపంలో చేయమని చెప్పడం లేదు. ఆలోచించండి, ప్రార్థించండి, దేవుడు వాక్యంలో చూపించినటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారము ముందుకు వెళ్ళండి. అది ఓకే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరి ఏలియా ఒకవేళ దేవుడి చిత్తం అయితే థర్స్డే మనతో ఉంటాడు సాయంకాలం. యాజ్ యూజువల్ మనం 8 o'clock ఆన్లైన్ ప్రేయర్ కూడి వస్తాం కదా, ఆ టైంలో కొన్ని డౌట్స్ బాగా రాసుకొని రండి. సో మామూలుగా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి, ఇట్స్ బెటర్ మనం క్లారిఫై చేసుకోవడం దేవుని వాక్యం ద్వారా. కాబట్టి కొన్నిసార్లు మనకు డాక్ట్రిన్స్ మీద డౌట్స్ వస్తూ ఉంటాయి, వాటిని కూడా రాసుకొని రండి దయచేసి. అప్పుడు మనం క్లియర్ కట్గా చాలా క్లారిటీగా మనం దేవుని వాక్యం ద్వారా అడిగి తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ. విల్సన్ అన్న, దయచేసి మీరు చివరి ప్రార్థన బెనడిక్షన్ ఇస్తారా? మ్యూట్ తీసేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షణ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో
మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ధర్మశాస్త్రం నుండి ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన సంగతులు మా జీవితాలకు ప్రభువా ఎంతో అవసరమైన ప్రాముఖ్యమైన విషయాలను ప్రభువా రక్షింపబడిన బిడ్డలుగా, నూతన సృష్టిగా చేయబడ్డ వాళ్ళగా మా యొక్క యాటిట్యూడ్స్ ఎట్లా ఉండాలి, మా యాక్షన్స్ ఎట్లా ఉండాలి, మా బిహేవియర్ ఎట్లా ఉండాలి అన్న విషయాలు ఎంతో స్పష్టంగా ప్రభువా దాన్ని తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు. నూతన ప్రత్యక్షతలో ప్రభువా అబద్ధమాడటం ఎందుకు అబద్ధమాడకూడదు ప్రభువా జకరియా గ్రంథాన్ని చూపించారు ప్రభువా. మీరు సత్య సంబంధులు, మీరు లోకానికి చెందిన వాళ్ళు కాదు, పరలోకానికి చెందిన వారు. కోపపడటం గురించి ప్రభువా నూతన రీతిలో మాకు తెలియచేస్తావు తండ్రి. దైవిక విషయంలో మరి కోపపడే విషయం నాయన, మరి ఇట్లాంటి ఎంతో తండ్రి న్యూ ఇన్సైట్స్ ప్రభువా నీ దాసుని ద్వారా మాకు తీసుకుని వచ్చావు అయ్యా. నీకు వందనాలు స్తోత్రములు. ఏ విధంగా ప్రభువా మరి మేము టైత్ విషయంలో మేము ఏ విధంగా ప్రభువా మరి నూతన నిబంధన ప్రజగా విశ్వాసులుగా మేము ఎలాగ దేవునికి ఇవ్వాలన్న విషయాలు, ఏ విధంగా ప్రభువా మేము తండ్రి ఆ పాత పద్ధతిలో ఆ ట్రెడిషన్లో తండ్రి చిక్కుకుపోయి ఉన్నామో మాకు జ్ఞాపకం చేస్తావు అయ్యా. నీకు వందనాలు స్తోత్రములు. అంతేకాకుండా ప్రభువా ఏ విధంగా ప్రభువా ఈ శత్రువు అయిన సాతాను తండ్రి నింద మోపేవారుగా ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, సంఘాల్లో నిందలు మోపేవారుగా ఉన్నారని ప్రభువా తండ్రి ఐక్యత విషయంలో ప్రభువా తండ్రి ఫిలిప్పీ 4:1-2-3 వచనాలు జ్ఞాపకం చేస్తావు తండ్రి నాయన. ఇద్దరు సిస్టర్స్ తండ్రి నాయన మరి ఏ విధంగా ప్రభువా వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ సేవలో ఉపయోగపడ్డవారే కానీ ప్రభువా వారి మధ్య వచ్చినటువంటి ఆ గ్యాప్ వల్ల ప్రభువా సంఘము క్షేమము ఏ విధంగా నష్టమైపోతుందో ఎంతో స్పష్టంగా నీ దాసుని ద్వారా తండ్రి మా యొక్క ప్రాక్టికల్ జీవితంలో మా క్రైస్తవ విశ్వాసాన్ని ప్రభువా మేము కొనసాగించుకునే విషయంలో ఎన్నోసార్లు మేము తప్పిపోతున్నామన్న విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసావయ్యా. నీకు వందనాలు స్తోత్రములు దేవా. కేవలం నీ కృప చేతను బ్రతుకుతున్నాం, లేకపోతే ప్రభువా మరి యెహోవాననే నేను మార్పు లేని వాడను, మరి యాకోబు సంతని మీరు లయము కాలేదు అని చెప్పారు ప్రభువా. అవును తండ్రి, మేము ఎప్పుడూ లయం కావాల్సిన వాళ్ళం తండ్రి. నిత్యనాశనాన్ని పోవాల్సినటువంటి మమ్ములను దీర్ఘశాంతం వహించి ప్రభువా గంభీరమైన సత్యాలు మీరు బోధిస్తున్నారు తండ్రి నాయన. నాయన నీ దాసుని బలపరచండి, నీ నోటి బోర వాడుకోండి. ఎంతో సహనంగా, ఎంతో స్పష్టంగా దైనందిక జీవితంలో అనుభవాల ద్వారా తండ్రి నాయన మరి పరలోక సత్యాలను విడమరిచి చెప్తున్న నీ దాసుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఈ పాత్రలను వాడుకుంటున్నావు తండ్రి నాయన. మా సహోదరి బ్యూలా గారిని, బ్రదర్ ఏలియా గారిని, బ్రదర్ తిమోతి గారిని ప్రభువా మరి తండ్రి నాయన ఈ విధంగా ఈ బిడ్డలను వాడుకుంటున్నావు. నీకు వందనాలు స్తోత్రములు. తల్లిదండ్రులు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు తండ్రి. చిన్ననాటి నుంచి పెంచారు ప్రభువా భక్తిలో. దేవా నీకు వందనాలు స్తోత్రములు. బిడ్డలతో మాకిచ్చిన సహవాసం బట్టి వందనాలు. ఈ దిన పరిచర్యను ప్రభువా నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. మా జీవితాల్లో అన్వయించుకుని తండ్రి మా రక్షణను భయంతో వణుకుతో కొనసాగించుకుంటూ నాయన ఇంకా మేము తండ్రి దైవజనుడు చెప్పినట్టుగా మేము ఇంకా పెర్ఫెక్షన్ లో రాలేదు తండ్రి నాయన. వీఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ డే బై డే. అందుకోసమే తప్పులు చేస్తున్నామేమో, అందుకోసమే నష్టపోతున్నామేమో ప్రభువా తండ్రి. ఈ విషయాలు గ్రహించడానికి ప్రభువా సచ్ ఎ థాట్ ప్రొవోకింగ్ వర్డ్స్ బట్ నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా హృదయాలలో భద్రపరచుకోవడం సాయం చేయండి నాయన. ప్రభువా ఈ లోకంలో మేము ఏ విధంగా జీవించాలో మీరు నేర్పిస్తున్న దాన్ని బట్టి వందనాలు తండ్రి. విన్న వారందరిని బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఏలీ గారిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అమెరికాలో ప్రభు ఆయన తండ్రి నాయన మరి చేస్తున్న సేవను బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రములు తండ్రి. కేవలము తండ్రి మరి సహోదరి బ్యూలా గారిని బట్టి తండ్రి, కరుణాకరణ్ గారిని బట్టి తండ్రి నీ దాసుడు
మమ్మల్ని ప్రేమించి తండ్రి తన సమయాన్ని వెచ్చిస్తున్న దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. పరిచర్యను దీవించండి తండ్రి నాయన. ఎంతో తండ్రి మెచ్యూర్డ్ తండ్రి నాయన థాట్స్ తండ్రి నాయన ఎవ్రీడే లైఫ్లో నుండి తీసుకొస్తున్నాను. ఇది ఆశను బట్టి నీకు వందనాలు స్తోత్రం. బహుగా దీవించిన ఆయన ఆశీర్వదించండి తండ్రి నాయన. ప్రభా అనేక మందికి ఆశీర్వాద కారకుడిగా చేసిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ అయినా మరి బెహరీన్ హెబ్రోన్ సంఘాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. సంఘం ద్వారా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ప్రభా సంపూర్ణంగా ప్రభా నీ ప్రియబిడ్డలను కరుణాకర్ గారిని ప్రభా సహోదరుని దీవించండి, ఆశీర్వదించండి. మా సహవాసం దీవించయ్యా ప్రభా. ఇంకా తండ్రి మీకు లోబడి తండ్రి నాయన మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఉండటానికి తండ్రి, మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా ఉండటానికి తండ్రి ఆయన ఆ స్థితికి రావటానికే ప్రభా నిన్ను నీవు సమర్పించుకున్నావనే విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేశారు తండ్రి నాయన. ప్రభా మేము వ్యక్తులము కాదు, మేము సంఘమని వ్యక్తిగతంగా మేమేమి మా సొంత డెసిషన్స్ తీసుకోకూడదని ప్రభా సంఘంగా మేము జీవించాలని తండ్రి నాయన. ప్రభా మేము బయట ఉన్న లోపల ఉన్న ఎక్కడున్నా కూడా ప్రభా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్ అని ప్రభా మీరు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు. మేమేం చేసినా నీ నామానికి మహిమ రావాలని, మేమేం తప్పు చేస్తే నీ నామం మహిమ రాదని ప్రభా ఐక్యత పోతుందని, ఇతరులకు ప్రభా మేము చెడు మాదిరిని చూపించేవాడుగా అవుతామని ప్రభా ఎన్నో విషయాలు ప్రభా ఈ కొద్ది సమయంలో మీరు మాకు తెలియజేసిన దాన్ని బట్టి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ వాక్యాన్ని ఇంకా మేము చెప్పబడిన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేయదండి, కృప చూపించండి. అవును తండ్రి నాయన, ఈ లోకంలో ప్రభువా మరి దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు చెడు జరుగుతుంది, ఎందుకు భయంకర పరిస్థితులు జరుగుతున్నాయి, ఎందుకు సాతానుడు విజృంభిస్తున్నాడు, దేవుడే ఉంటే సాతానుడు ఎందుకు బంధించలేకపోతున్నాడు, అనేక ప్రశ్నలు వస్తా ఉన్నాయి తండ్రి నాయన. వాన్నిటికీ ప్రభువా నీ దాసుని వాడుకోండి తండ్రి. యవనస్తులు వచ్చి ప్రభు అనేకమైన ప్రశ్నలను ప్రభువుగా సమాధానాలు పొందుకుంటున్నారు. వాటిని బట్టి కూడా వందనాలు. వారు ఎక్కడున్నా కూడా ప్రభు నీ సాక్షులు ఉండటానికి సహాయం చేయండి నాయన. ఈ విధంగా దేవా నీ యొక్క ప్రణాళికను నెరవేర్చుకుంటున్న దాన్ని బట్టి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మలను మీ చేతికి సమర్పించుకుంటూ మిమ్మల్ని మహింపరుస్తూ గణపరుస్తూ మా ప్రభును రక్షకుడు యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన, ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును మన అందరితోనూ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. చాలా థ్యాంక్స్ బ్రదర్. చాలా వందనాలు బ్రదర్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. We are going to close the session. Thank you very much and good night. Praise Lord. Praise Lord. Praise Lord.